స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. క్రొత్త నిబంధన 156 పేజీ, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందేమో. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆస్వాదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. తలలోంచి వచ్చాను. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షణకర్తగా మా ప్రభువా, ఎల్లప్పుడూ మాకు ఆదరణ కలగజేస్తూ తోడైన పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. త్రేక దేవ, ఇగో ఈ పునరుద్ధానపు దినమందు మమ్మల్ని కనికరించి కరుణించి నీ సన్నిధిలోనికి తీసుకొచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి నీ వాక్యము ద్వారా మా అందరితో స్పష్టంగా తేటగా అయ్యా తండ్రి, మా హృదయమునకు గ్రహింపు శక్తిని కలగచేయండి, మా చెవులకు వినబుద్ధిని కలిగించండి, మా జీవితంలో దానిని పాటించి అయ్యా నేర్చుకుని దిద్దుకొని సరిచేసుకుని నీతో ప్రభువా ఇగో ఇష్టముగా ఈ జీవితాన్ని కొనసాగడానికి కృపణీయమని బలహీనుడు ఒట్టివాడు అయోగ్యుడు అయిన నీ దాసుని కనికరించి నిలిచి ఉన్న ప్రతి దోషములను అపరాధములు మీ రక్తంలో కడిగి మీ అగ్ని చేత కాల్చివేసి నీ ఆత్మచేత అభిషేకించి ప్రజలందరితో నీవే మాట్లాడండి, అందరికీ నీవే కనబడండి ప్రభువా. ప్రతి విధమైన పొంచి ఉన్న అపవాది శక్తులు లయపరిచి శక్తి కలిగిన మీ నామము చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి వారికి కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. మంచిది. త్వరగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు క్రీస్తులో తన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు తను నేర్చుకున్నటువంటి ఒక సత్యం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కానీ బైబిల్ని అనుసరిస్తున్నటువంటి భక్తులు కానీ క్రీస్తులో నువ్వు ఏది చూసావు అనేటువంటి దాన్ని సాక్ష్యాన్ని ఇచ్చారు వాళ్ళు. హల్లెలూయా. కనుక మనము దేవుని దగ్గరకు వెళ్ళుట, ప్రార్థనలో ఉండుట, ఉపవాసంలో గడుపుట, మనం విలువైన కానుకలు ఇచ్చుట, ఇవేవి కూడా దుర్వినియోగ పాలు కాకూడదు. హల్లెలూయా. ఆ ప్రతిదీ కూడా క్షేమాభివృద్ధి నొంది అది దేవునికి చేరాలి, దానివల్ల దేవునికి మహిమ కలగాలి. అంటే ఇండివిజువల్గా మనం అందరము ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులను క్రీస్తులో నువ్వు ఏం చూసావా అని అడిగితే, ఈ లోకం మనల్ని అడిగితే వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ చెప్పు, ఏం చెప్తాం? నువ్వు దేవుని నమ్మావు, దాని కొరకు అన్ని వదిలేస్తానంటావు, ఆస్తి వదిలేస్తానంటావు, ప్రాణం వదిలేస్తానంటావు, అయ్యి వదిలేస్తానంటావు. ఓకే, ఆయనలో ఏం చూసావు నువ్వు అని మనల్ని ప్రేమించేటువంటి మన బంధువులు, స్నేహితులు, ఈ లోకము తెలియక అడగవచ్చు మనల్ని. దానికి నీ సమాధానం ఏంటి? వింటున్నారా మీరు? నా వైపు చూడండి. ఇప్పుడు పెళ్లి చూపులు జరగట్లేదు ఇక్కడ ఎవరికండి. కొంతమంది తలలు కింద పెట్టుకోవడానికి ఏంటి పెళ్లి చూపులు కాదు ఇక్కడ. హల్లెలూయా. ఆల్రెడీ పెళ్లి చూపులు అన్ని ఎప్పుడూ అయిపోయినాయి. పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఇంకా చూసుకునే రాకుండా చెప్పండి, క్రీస్తులో నువ్వేం చూసావని మనల్ని ఎరిగినటువంటి సకల ఈ లోక సంబంధమైనటువంటి బంధువర్గం అందరూ అడిగితే దానికి నీ సమాధానము ఏమై ఉండాలి? ఆలోచించండి. ఏముంది నీ దగ్గర సమాధానం? ఏముంది? మీరు నా ప్రసంగాలు చాలా జాగ్రత్తగా వినాలి, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవి కన్నీళ్లతో, అవమానాలతో, హృదయ వేదనలో పుట్టినటువంటి ప్రసంగాలు ఇవి. అర్థమవుతుందా? నాకు సరిగ్గా ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఉదయం కూడా పాస్టర్ గారు కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. 20 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో స్వేచ్ఛగా, ఫ్రీడమ్గా ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేదు నా జీవితంలో. అంత భయంకరమైనటువంటి గలిబిల్లో, డిస్టర్బెన్స్, అటువంటి పరిస్థితుల్లోనే నేను క్రీస్తులో ఉన్నటువంటి దానిని చూస్తూ సమాజానికి చూపెడుతున్నాను. కాబట్టి చాలా విలువైనటువంటి సందేశాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. ఎందుకు అని అంటే
మీరు క్రీస్తులో నేను ఏం చూశాను, ఏం చెప్పాలి అని ఆలోచనలో పడేవారుగా కాదు. మిమ్మల్ని తాకిన ప్రతి ఒక్కరికి క్రీస్తులో చూసింది ఇది అని చెప్పగలగాలి నువ్వు. హల్లెలూయా. కనుక అపోస్తలుడైన పౌలు గారు మనకంటే చాలా వ్యతిరేకంగా దేవునిలో జీవించాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఏం చెప్తున్నాడు అంటే మూలవాక్యము ద్వారా, ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యేందుము. ఈ వాక్యాన్ని ఇప్పుడు కొత్తగా చెప్పట్లేదు, నేను ఎన్నోసార్లు ఆ మూలవాక్యంతో వాక్యాన్ని మీకు చెప్పాను, లైవ్ లో కూడా ఉన్నది. మళ్ళా డిఫరెంట్ టైప్ ఆఫ్ ద మెసేజ్. హల్లెలూయా. అంటే దేవునిలో మనము నమ్మిక ఉంచవలసింది, నిరీక్షించవలసింది ఎప్పటి వరకు ఉండకూడదట, ఈ జీవితకాలం మట్టికి ఉండకూడదంట. అంటే పౌలు చెప్తున్నటువంటి దానికి అర్థం ఏంటంటే, మనకి ఈ జీవితం శాశ్వతము కాదు, ఈ జీవితం కొరకే నువ్వు దేవుడని, ఈ జీవితం కొరకే నువ్వు ఆలోచన కలిగి ఉంటే నువ్వేమవుతావంట, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే. అంటే అర్థం ఏంటి? చాలా మంది ఏ తిట్లు కాదో కూడా తెలియదు, అర్థం కాదు. దౌర్భాగ్యులు అంటే బూతు మాట కాదు, అది దేవుడు అనుగ్రహించిన ఆయన కృపను, ఆయన భాగ్యాన్ని పోగొట్టుకోవడం దౌర్భాగ్యం అంటే. హల్లెలూయా. భాగ్యమును పోగొట్టుకునుట, అది భూత పదం కాదు అది. హల్లెలూయా. అంటే ఈ లోకానికి దేవుడు గొప్ప భాగ్యమును కలుగజేశాడు. ఆయన కుమారుడైనటువంటి దేవుణ్ణి లోకానికి తండ్రి అనుగ్రహిస్తే, ఈ కుమారుడు వద్దు, నా కడుపును కుమారుడు పుట్టాలని కోరుకుంది లోకం. కానీ లోకం కొరకు వచ్చిన కుమారుడిని త్రోసివేసి, నా కొడుకును నా కడుపులో పుట్టిన కుమారుడే నాకు ముద్దు, ఈ లోక కుమారుడు వద్దు అన్నది ఈ లోకం. అంటే అప్పుడు ఏం చేసింది లోకం? గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నది. అందుకని భక్తుడైన పౌలు తన క్రీస్తులో చూశాడు కాబట్టి, ఈ భాగ్యం లోకం ఎలా పోగొట్టుకుంటుంది? నువ్వు పోగొట్టుకునేకూడదు. వాళ్ళు క్రీస్తుని వద్దనుకుని పోగొట్టుకుంటే, నువ్వు క్రీస్తుని కావాలని కూడా పోగొట్టుకుంటే ఏది తేడా ఏముంది? ఇంకా అర్థమవుతుందా? కాబట్టి ఎక్కువ నాంచను, డైరెక్ట్గా నేను లోపలికి అంటే వాక్య ప్రసంగ లోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. హల్లెలూయా. ఈ జీవితం ఎందుకు? ఈ అంశానికి టైటిల్ ఇది. హల్లెలూయా. చాలాసార్లు ఈ జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏమన్నా అర్థమవుతుందా మనకి? జీవితం అర్థం కాదు. ఈ జీవితం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకు అంటే సముద్రం ఎప్పటికీ నిమ్మలంగా ఎలాగైతే ఉండదో, ఈ జీవితం ఎప్పుడు కూడా నిమ్మలంగా ఉండదు. ఈ జీవితం నువ్వు ఎంత అర్థం చేసుకోవాలన్నా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదో తెలుసా? చెప్పండి, ఎందుకు అర్థం కాదు? నేను చాలా కొన్ని సంగతులు చెప్తున్నప్పుడు నీకు 20, 60 అని అడిగేవారు నన్ను చాలా కాలం నుంచి. ఏంటి 20, 60 అంటే నీ వయసు చూస్తే 20 లోపల కనబడుతున్నావు, నువ్వు మాట్లాడితే నీ మాటలేమో 60 లోపల కనబడుతున్నాయి అని అనేవారు. నేను చెప్తున్నాను, అనుభవం వయసు బట్టి రాదు. జీవితంలో ఎదురవున్నటువంటి గాయాలు బట్టి, కలిగిన గాయాలు బట్టి, దాన్ని బట్టి వస్తుంది అనుభవం. వయసుని బట్టి అనుభవం రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. హల్లెలూయా. వయసుని బట్టి అనుభవం వచ్చేటువంటిది కేవలము తాత్కాలికమైనది. కొన్ని సంగతుల్లోనూ వయసుని బట్టి అనుభవం వస్తుంది. మిగిలిన బట్టి జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు ధ్యానం చేస్తే, ఆలోచిస్తే అది నిన్ను అనుభవ జ్ఞానంలో నడిపిస్తుంది. అందుకని 119వ కీర్తనలో ఒక ఆణిముత్యం చెప్పాడు భక్తుడైనటువంటి దావీదు. చాలా చిన్న వయసు తన జీవితంలో చాలా చిన్నవాడు, కుటుంబంలో చిన్నవాడు, సమాజంలో చిన్నవాడు, భక్తులలో చిన్నవాడు, వయసులో కూడా చిన్నవాడు దావీదు. కానీ అంత చిన్నవాడైనటువంటి దావీదు ఎంత గొప్ప పెద్ద మాటలు మాట్లాడుతున్నాడంటే 119వ కీర్తన 99వ చరణం చదవండి. చాలండి. దావీదు కాలంలోనికి వెళ్ళి దావీదును పరిశీలన చేస్తే దావీదు అందరికంటే చిన్నవాడు. కానీ ఏమంటున్నాడు? నా బోధకులందరికంటే విశేష జ్ఞానము నాకు కలదన్నాడు. అంటే ఇది గర్వమా? ఇది గర్వం కాదు, క్రీస్తుతో తనకున్న పరిచయం. హల్లెలూయా. ఏది గర్వమో ఏది అహంకారం జనాలకి తెలియట్లేదండి. తర్వాత 100వ చరణం, నీ ఉపదేశం నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు.
చూడండి, ఒకటి స్పిరిచువాలిటీ, రెండోది ఫిజికల్. అంటే భౌతిక సంబంధమైనటువంటిది దాని ఒక వర్గము, ఆత్మ సంబంధమైనది ఒకటి వర్గం. ఆత్మ సంబంధమైన కోసం 99లో బోధకులు అందరికంటే అన్నాడు, భౌతిక సంబంధమైన కోసం ఏమన్నాడంటే వృద్ధులందరికంటే అన్నాడు. బైబిల్లో ఎప్పుడు కూడా ఎక్కువ సంగతులు భౌతికంగా ఆత్మీయంగా ఉన్న సంగతులు చెప్పింది. కానీ బైబిల్ చదువుతున్న వారు, బైబిల్ బోధ వింటున్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఆత్మీయతను పక్కన పెట్టేశారు. భౌతిక సంబంధమైన దానికోసమే మాట్లాడుకోవడం, దాని కొరకే కష్టపడడం, దాని కొరకే బ్రతకడం అయిపోయింది. కనుక ఈ జీవితం ఎందుకో అర్థం కాలేదు ఈ లోకానికి. నాకు చాలా బాధ కలిగేది ఏంటంటే లోకం సంగతి పక్కన పెడితే క్రైస్తవానికి కూడా అర్థం కాలేదు ఈ జీవితం. అందుకని మనకు అనుగ్రహింపబడినటువంటి ఆయన కృపను, ఆయన మనకిచ్చినటువంటి భాగ్యాన్ని మనం పోగొట్టుకుని దౌర్భాగ్యులైపోతున్నామని పౌలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఎందుకు ఈ జీవితం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. జీవితం అంటే ఏంటో చెప్తున్నాను వినండి. జీవితం అంటే పుట్టడం చచ్చిపోవడం కాదు. జీవితం అంటే ఈ పుట్టుకకు చావుకి మధ్య ఉన్నటువంటి దాన్ని జీవితం అంటారు. అంటే ఈ పుట్టుకకు చావుకి మధ్య ఏముంది, ఎలా ఉంది జీవితం అనడానికి? కొన్ని పలుకులు బాగానే ఉంటాయి పలికేసుకోవడానికి, కానీ అవి అన్వయించుకోవడానికి, వాటిని మనం ధ్యానం చేయడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. సో బైబిల్ చెప్తూ ఉన్నది జీవితం యొక్క పరమార్థం నువ్వు తెలుసుకోవాలని. పుట్టి చచ్చిపోవడం కొరకు దేవుడి జీవితాన్ని మనకి ఇవ్వలేదు. మీరు ఒకటి ఆలోచిస్తే లోకంని అంతా మనం ఒకసారి పరిశీలన చేస్తే ఏండి, నేను దైవాన్ని చేరుకోవాలి, భగవంతుని చేరుకోవాలంటే నేను ఎలా ఉంటే చేరుకోగలననే ఈ మనస్సు, ఈ ఆలోచన లోకంలో ఎంతమంది ధర్మాన్ని పాటిస్తున్నారు? ఈ మాటని ఉన్నాయా? ఉన్నదా? మా ధర్మం గొప్పది, మా ధర్మం గొప్పది అంటున్నారు కదా. ఓకే, ధర్మము గొప్పదైతున్నప్పుడు ఆ గొప్ప ధర్మాన్ని యొక్క మనసు యొక్క ఉద్దేశం, భావజాలం ఏంటో, దాని ఆంతర్యం ఏమిటో ఇతరులకు ప్రజెంట్ చేయాలి. అది చేయట్లేదు. ముస్లిం స్త్రీలు వేసుకునేటువంటి బట్టలను తప్పుబెట్టి డ్రైనేజీలో పారుతున్నటువంటి వాటర్ని బకెట్తో తీసి జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో వాళ్ళ మీద వేశారు. ఏంటి బాగుందా ఇది? వాళ్ళు బట్టలు చూసినప్పుడు నీకేమైనా ఇబ్బంది అనిపించింది? నేను చెప్తే కావాలంటే అసలైనటువంటి బట్టలు వాళ్ళే, ముస్లిమ్స్ వాళ్ళే. ఎందుకంటే ఏ మనుష్యుడు కూడా వాళ్ళలో పాపమును ప్రేరేపించడానికి రవ్వంత అవకాశం కూడా ఇవ్వనటువంటి వారు ముస్లిం స్త్రీలే. అటువంటి వాళ్ళని సైతము కూడా డ్రైనేజీలో వాటర్ తీసి ధర్మం పేరిట, దేవుని పేరిట వాటర్ ఇవ్వమని ఎక్కడే రాయబడి ఉందండి? అలాగా ఆ చెత్త వాటర్, ఆ కుళ్ళిపోయినటువంటి కంపు కొట్టేటువంటి ఆ బురద వాళ్ళ మీద చల్లుతారా? రోడ్ల మీద, దేవాలయాల ఎదుట బట్టలు లేకుండా దృశ్య నాట్యాలు చేసినందుకు ప్రభుత్వాలు పర్మిషన్లు, సిగ్గు లేకుండా దానిని వీక్షించడం, ప్రమోట్ చేయడం, ఎంకరేజ్ చేయడము, ఇదేమో ధర్మమును. సో నేను ఇతరులకు హానికరకరంగా నా శరీరము, నా వస్త్రధారణ ఉండకూడదని వారి కళ్ళు తప్ప ముఖం అంతా, శరీరం అంతా ఏ మనుషుడికి కనబడినంతగా వాళ్ళు పాటిస్తుంటే అదేమో వ్యతిరేకత అయింది. వీళ్ళకి ఏముందండి ఇక్కడ? ఏం ఆలోచిస్తున్నారు మనుషులు? అందుకే నేను చెప్తున్నాను, దేవునికి నేను ఎలా నచ్చుతాను, ఎలా ఉంటే నచ్చుతాను, నేను దేవుణ్ణి ఎలా చేరుకోగలను అనేటువంటి ఈ మనసు, ఈ ఆలోచన భూమి మీద ఎన్ని ధర్మాలలో పాటిస్తున్నారు దీన్ని? లేదు ఎక్కడ కూడా. మరి క్రైస్తవులో ఉన్నప్పుడు, క్రైస్తవులోనే ఈ ఆలోచన, ఈ మనసు ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఈ జీవితం మనకి శాశ్వతం కాదని తెలిసినప్పుడు మరి ఈ జీవితాన్ని నువ్వు దేని కొరకు ఉపయోగించుకుంటున్నావు? మనం చాలా నష్టపోతాం. మనం అనుకుంటున్నాం యేసయ్య త్వరగా వచ్చేస్తే ఈ బాధలు ఉండవు. ఉంది, అందరికీ ఉంది. ఈ బాధలు ఉండవు, ఈ ఇబ్బందులు ఉండవు, ఈ కష్టాలు ఉండవు, ఏ ఉండవు. యేసయ్య త్వరగా వచ్చేస్తే అంతా అయిపోద్ది అనుకుంటున్నాం. పెళ్ళి అవ్వకపోతే ఒక బాధ, అయిన తర్వాత మరో బాధ. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. అవలేని వాళ్ళకి అవలేని బాధ, అయిన వాళ్ళకి అయ్యిందని బాధ. అవునంటారా కాదంటారా? చూసావా, ఒక్కొక్కరికి ఎంతో అనుభవం ఉంది ఈ విషయంలో. హల్లెలూయా. కాబట్టి
యేసయ్య రాలేదని ఒక బాధ, వస్తే చాలా బాధ. అర్థమవుతుందని నేను చెప్పే సంగతి. యేసయ్య రాలేదని బాధ. ఎందుకు రాలేదని బాధ? ఈ జీవితాన్ని ఈదలేకపోతున్నాం, అందరితో ఆ బాధలు పడలేకపోతున్నాం, సమాజంలో విలువ గౌరవం ఏమీ లేవు, వేస్ట్, దేవుడు వచ్చేస్తే బాగా తీసుకెళ్ళిపోను అని అనుకుంటున్నాం. అంటే ఒక బాధను తీరడానికి వరకు ఏమంటున్నాం మనం? దేవుడు వచ్చేస్తే బాగుంది అనుకుంటున్నాం. అంటే అందులో కూడా మన స్వార్థం ఉంది. కేవలం నీ బాధ తీరడం కొరకు యేసయ్య వచ్చేలా. మీకు అవసరం పెట్టే మాట చెప్తాను. ప్రార్థన జరిగేటువంటి స్థలాలలో క్రైస్తవం ఎక్కువగా వర్షం ఆగిపోయే సునాములో అని ప్రార్థన చేస్తారు ఎక్కువగా, అవునా కదా? కానీ న్యాయమైన ప్రార్థన ఏంటో చెప్తున్నాను. ఇప్పుడు ఋతుపవనాలు అనేటువంటివి భారతదేశంలో దేవుడు ఎంతో కృప చూపించి, భారతదేశం యొక్క తెలియదు చాలా మంది క్రైస్తవులకి. ప్రపంచ దేశాల యొక్క ఉష్ణోగ్రత స్థితిగతులు, టెంపరేచర్ చూస్తే అసలు భారతదేశానికి మిగతా దేశాలకి చాలా డిఫరెంట్ మాట. ఎంత కృప చూపించాడో దేవుడు. మన దేశంలో ఈ విధంగా సమ ఉష్ణోగ్రత ఉంటుంది, సమ శీతోష్ణ స్థితి ఉంటుంది మాట. మిగతా చోట్ల అలా ఉండదు. గల్ఫ్ కంట్రీస్లో చూస్తే అలా ఉండదు. ఇంకా 24 hours 365 రోజులు కొన్ని చోట్ల మంచు కురుస్తూనే ఉంటుంది, కొన్ని చోట్ల మొత్తం అంతా ఎండాకాలమే, వడగాలులు, ఎడారి గాలులు. ఏంటి అక్కడ చల్లగా అమ్మ కువైట్లకి వెళ్ళి వచ్చింది, అమ్మ అక్కడ శీతాకాలం చక్కగా చల్లటి వాతావరణం అలా ఉంటుందా? ఉండదు, అదంతా ఎడారి. ఇంకా నిత్యము ఆ వడగాలుల చేత భయంకరమైనటువంటి ఆ వాతావరణ టెంపరేచర్ అంతా వేడిగా ఉంటుంది. అలా కొన్ని స్థలాలలో ఎప్పుడు మంచుతోనే ఉంటుంది, అక్కడ ఎండ ఉండదు. అక్కడ అంటే సూర్యుడు వస్తాడు కానీ ఆ సూర్యుని యొక్క కిరణాల యొక్క ప్రభావం అక్కడ పనిచేయదు. కానీ భారతదేశంలో అలా కాదు. శీతాకాలము అయిపోతుంది, వర్షాకాలం, ఎండాకాలం, అంటే ఇలాగ సమంగా దేవుడు పెట్టాడు. చూసుకోండి, అంటే చాలా కృప ఉంది దేవుడికి మన దేశం మీద. హల్లెలూయా. నేనేం చెప్తున్నానో శ్రద్ధగా విందాం. నేను మిస్ అయినటువంటి పాయింట్ని కూడా నువ్వు క్యాచ్ పట్టుకోవాలి. కొన్నిసార్లు కావాలని కొన్ని సంగతులు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, అది అర్థం కాదు కొంతమందికి. అదేంటి ఈ పాయింట్ని అక్కడ వదిలేశారు పాస్టర్ గారు, ఎందుకు వదిలేశారు అబ్బాయి, ఏమైంది అక్కడ అని కనీసం ప్రసంగం అయిన తర్వాత కూడా అడగాలి కొంతమంది. అబ్బాయి ఏముండదు అసలు. రెండు చేతులపై దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి న్యాయమైన ప్రార్థన ఏంటో చెప్తున్నాను నేను, అర్థమవుతుందా? న్యాయమైన ప్రార్థన ఏంటంటే వర్షం ఆగిపోవడం కాదు. నీవు ఏ స్థలములో అయితే దేవుని పని చేస్తూ ప్రార్థన చేస్తున్నావో ఆ స్థలములో వర్షం రాకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేయాలి. అంతేగాని ఈ చిన్న వలసల్లో ఈ 30-40 మంది జరిగే స్థలంలో జరుగుతున్న ఈ ప్రార్థన కోసం రైతులు అక్కడ ఇత్తనాలు వేసి నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు కోటి ఆశలతోటి. ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం? వర్షం వాళ్ళకి ఎందుకు అప్ చేయడం? చెప్పండి, వాళ్ళకి ఆపుతారా? వాళ్ళకి కాదు ఆపవలసింది. నీవు ఇక్కడ జరిగిస్తున్న దేవుని పని కొరకు ఇక్కడ ఆగాలి, కానీ అక్కడ వర్షం కొరకు ఎదురు చూస్తున్నటువంటి రైతు దగ్గర ఆగకూడదు, అక్కడ కొరవాలి. ఇది న్యాయమైన ప్రార్థన. అలాగే నీ ప్రతి విషయంలోనూ కూడా న్యాయమైనటువంటి ప్రార్థన క్రైస్తవులు ఇంకా నేర్చుకోలే. ప్రతిదీ ప్రార్థన అన్నారు, కాదు, ప్రతిదీ ప్రార్థన కాదు. మన పెదవుల నుండి వచ్చేటువంటి ప్రతి పలుకును గూర్చి, ప్రతి మాటను గూర్చి దేవుని సన్నిధిలో, దేవుని సింహాసనం మీదట మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం ఒకరోజు. హల్లెలూయా. ప్రసంగాలు చేస్తున్నటువంటి నన్ను దేవుడు లెక్క అడుగుతాడు, ప్రసంగాలు వింటున్నటువంటి నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ జీవితము ఎందుకు అనేటువంటి ఒక అంశంలో మనము పరకాయ ప్రవేశం చేయబోతున్నాం. హల్లెలూయా. దావీదులాగా నువ్వు దేవుని ఆలోచన చొప్పున నడిస్తే నీ బోధకులందరికంటే విశేష జ్ఞానాన్ని నువ్వు పొందుతావు, వృద్ధులందరికంటే గొప్ప జ్ఞానాన్ని కూడా నువ్వు పొందుతావు. అది లేనప్పుడు మనం ఎన్ని వింటున్నా ఎన్ని చూస్తున్నా నీకు జ్ఞాన హృదయము కలగదు మాట. నాకు జ్ఞాన హృదయము కలుగుచని ప్రార్థన చేశారు భక్తులు. హల్లెలూయా. కాబట్టి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, పుట్టిన తర్వాత ఏదో ఒక వృత్తి కలిగి ఉండాలి, అవునా? వృత్తి కలిగి ఉన్న తర్వాత ఏంటంటే మనకంటూ ఏదో ఒకటి కొంచెం కష్టపడి కొంచెం ఏదో ఒకటి మనకి మన అవసరాలు తీర్చుకోవడానికి మనం జాగ్రత్త పడాలి. ఇవి లోకంలో అందరూ చేసేటువంటివి. అయితే నేను చెప్తున్నాను చూడండి, ఇలాగా దేవుడు ఈ జీవితాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే నువ్వు దేవునికే దూరం అయ్యి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి
ఇక్కడ బాగుండాలంటే బాగా కష్టపడాలని, ఇక్కడ బాగా బ్రతకాలంటే బాగా సంపాదించాలని లోకం అనుకున్నట్లుగా మనం అనుకోకూడదు. అందుకే చెప్తున్నాను, ఈ జీవితం ఎందుకు దేవుడు ఇచ్చాడో ఇంకా మానవాళికి అర్థం కాలేదు. కాబట్టి ఏ నిరీక్షణ లేని వారిగా కొంచెం జాగ్రత్తగా అలాగా జరుగుతూ కొంచెం కొంచెం జరగండి. హల్లెలూయా. మీరు ముందుకే చూడాలి కానీ వెనక చూడకూడదు. పీత అది ముందుకు చూస్తుంది కానీ ఎలా వస్తుంది? అది పక్కకి వెళ్ళిపోతుంది. ముందుకు చూసిన పీత ముందుకు రాదు, పక్కకి వెళ్తుంది అన్నమాట. అలాగే నేను ముందుకు జరగాను నేను, మీరు పీతలు అవ్వకండి. ఇప్పుడు అసలు చెన్నై నుంచి వచ్చాను, పీతలు కనబడలేదు, పీతలు అనుకుని తినేస్తాను నేను. హల్లెలూయా. నిజమే. ఎందుకైనా సరే ఊహ తెలిసిన ప్రాయం నుండి వృద్ధాప్యం వెళ్ళేదాకా ఈ జీవితం ఎందుకు మానవారికి అర్థం కావట్లేదు అని అంటే ఒకటే సింపుల్, ఏంటంటే దేవుడు ఎందుకు వరకు ఈ జీవితాన్ని ఇచ్చాడో ఆ ఉద్దేశం మిస్ అయిపోయావు. కాబట్టి ఈ భూమి మీద ఒకవేళ 100 సంవత్సరాలు కాదు కానీ 1000 సంవత్సరాలు మానవుడు బ్రతికినా కానీ జీవితం అర్థం కాదు. ఎందుకు అంటే ఎందుకు ఇచ్చాడో దేవుడు జీవితం అర్థం కాలేదు. యథార్థంగా చెప్తున్నాను. ఈ రూమ్ లో మేము పడుకునేటువంటి రూమ్ లో నేను రక్షణ పొందిన తర్వాత ఇంటర్మీడియట్ నుండి ఈ అర్మాల దగ్గర అక్కడ మోకాళ్ళు వేసి నేను అడిగేవాడిని, ఎందుకు ప్రభువా నన్ను రక్షించుకున్నావు, ఎందుకు నేను నా శరీరం ఎందుకు ఉపయోగపడదు అంటే పడుకున్నా సరే నా బాడీ భయంకరంగా నొప్పులు వచ్చేస్తుంది, ఇంకా నిలబడలేను, కష్టం అన్నీనే. ఎందుకు ఎందుకు ఈ జీవితం నాకు ఇచ్చావు, ఎందుకు ఈ రక్షణ నాకు ఇచ్చావు, ఎందుకు చచ్చిపోతున్న వాడిని బ్రతికించుకుంటూ నువ్వు వచ్చావు, చావనివ్వట్లేదు, ఎందుకు 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 అన్ని ప్రశ్నల వర్షం దేవుడి దగ్గర వ్యక్తిగతంగా పెడుతూనే వచ్చాను. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చెయ్యాలి కానీ ఆ ప్రార్థనకు ఒకనాడు ఖచ్చితమైనటువంటి జవాబు, ఉత్తరము, ప్రతిఫలము చూస్తావు నువ్వు. హల్లెలూయా. కొంతమంది అంటారా ప్రార్థన చేసినా జరగదు అంట. స్టేట్మెంట్ ఇల్లు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంకా చూడండి ఎంత దారుణం. అదే అన్నా, నీ నోటితో ఏం పలుకుతున్నావు? ప్రార్థన చేసినా జరగదు. దేవుడు దిగొచ్చిన ఒకడు అంటాడు, దేవుడు దిగొచ్చినా జరగదు అంటాడు. దేవుడు దిగి రావక్కర్లేదు రా బాబు, కరోనా లాంటి ఇంకో చిన్నపిల్ల ఏదో చిన్న పిల్లకే వస్తే చాలు మాట. హల్లెలూయా. చూసావా, కొన్ని ఊర్లలోనూ మనకి తెలియదు పెద్ద, కొన్ని ఊర్లలోనూ మన ఇంట్లోకి ఏమొస్తాయి సాధారణంగా చెప్పండి? జంతువులు, పులులు, సింహాలు, ఏనుగులు వస్తాయి మన ఇంట్లోకి. ఏమొస్తాయి? కుక్కలు, పిల్లులు, ఎలకలు ఇవి వస్తాయి. కొన్ని చోట్ల ఏమొచ్చేస్తున్నాయి ఇంట్లోకి? పులులు వచ్చేస్తున్నాయి. చూస్తలేదా మీరు సోషల్ మీడియాలో? పులులు వచ్చేస్తున్నాయి. బేకర్ అయిపోతున్నారు జనాలు మొత్తానికి అంతా. ఇంకా తరుము అది దానికి దొరికినంత మాత్రం లాగేయడం, లేకపోతే అది దొరికితే వల్లేసి దాన్ని చంపడం, రకరకాలుగా జరుగుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి మానవ జీవితంలో కూర్చో బాబు, కూర్చో, జాగ్రత్తగా కొంచెం సిద్ధపడి ఉండండి. డిస్టర్బెన్స్ గలిబిల్లిగా ఉన్నారు, ఎందుకో తెలియదు. మనము ఎందుకు 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 అనేటువంటి దాన్ని దేవుడి దగ్గర పెట్టాలి. 1000 సంవత్సరాలు ఇక్కడ బ్రతికినా కానీ, అంతకాలం బ్రతికినా ఇంకా కనబడని లోటే ఉంటది. ఎందుకంటే ఎందుకు దేవుడు ఈ జీవితాన్ని మనకి ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని ఇక్కడ భూమి మీద ఉంటుండగానే మానవులందరూ తెలుసుకోవాలి. అందుకు బైబిల్ ఏమని చెప్పిందంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తర్వాత చెప్పండి అమ్మా, మాట్లాడండి అమ్మా. తన ప్రాణం పోగొట్టుకునే వాళ్ళ తనకు ప్రయోజనం ఏమీ లేదు. అంటే మొత్తం లోకాన్ని అంతా సంపాదించుకున్నాడంటే తన కొరకు. కానీ ఇప్పుడు ఏం చేశారు? చనిపోయినటువంటి మనిషిని నేను చిన్నప్పుడు మా తాతయ్యని అడిగాను. మనం చనిపోతున్నప్పుడు పువ్వులు జల్లుతూ కాయిన్స్, డబ్బులు, చిల్లర డబ్బులు ఎగరేసుకుంటూ తీసుకెళ్తున్నారు కదా, ఏంటి ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారని చెప్పి అడిగాను నేను. ఆన్సరే లేదు. చెప్పారు ఏదో, కానీ ఆన్సర్ లేదు. వాళ్ళకి కూడా తెలుసు ఇది సరైనది కాదు, ఎలా అంటారు అలా అంటారని చెప్పారన్నమాట. అది నాకు అర్థం కాకుండా ఉండిపోయింది. బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అలెగ్జాండర్ జీవితంలోనూ కూడా అది చెప్పి అదే అన్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్ తప్ప ఇంకేమి చదువుకోండి, వాళ్ళందరూ తిక్కలోళ్ళే, పాస్టర్లతో సైతం తిక్కలోళ్ళే వాళ్ళందరూ. నిజం చెప్తున్నాను, బైబిల్ తప్ప ఏది జరగకూడదంట. అసలు బైబిలే నీకు అర్థం ఎలా అవుతుంది? ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, బీరువాలో డబ్బులు తీసుకోవాలి, బట్టలు తీసుకోవాలంటే ఏం చేయాలి? ప్రపంచంలో దేవుడు తాళపు చెవులు పెట్టాడు. ప్రపంచంలో అన్ని మతాలలోనూ పెట్టాడు తాళపు చెవులు. ఆ తాళం ఎవరికి దొరికితే వాడికి బైబిల్ ఓపెన్ అవుతుంది అంతే.
తాళం చేయమో బయట పెట్టేసి లాకేసిన దాంట్లోకి వెళ్ళి తీసేసుకుంటావా? అలాగే బైబిల్ మహాసముద్రం అర్థం కాదు ఎవరికి కూడా. బైబిల్ అర్థం కావడానికి బైబిల్ను వెతికి బైబిల్ను పరిశీలన చేసి జీవించినటువంటి భక్తులు కొన్ని పుస్తకాలు రాశారు. దేవునితో ఎలా నడవాలి, దేవుడు మన దగ్గరకు ఎలా వస్తాడు, ఆయన స్వరాన్ని ఎలా వినాలి, వినబడుతున్న స్వరం ఇది దేవుడిదా దెయ్యందా, నీకు వస్తున్న కళ దేవుడే ఇచ్చాడా దెయ్యం ఇచ్చిందా తెలియదు. ప్రతి కళ దేవుడని కొంతమంది, లేక ప్రతి కళ దెయ్యందని కొంతమంది స్టేట్మెంట్ ఏం చేశారంటే ఫైనల్ చేశారు. ఒక మాట చెప్తున్నాను, దేవుడిచ్చిన దర్శనం దేవుడిచ్చిన కళ దెయ్యాన్ని అని అంటే ఇప్పుడు ఎవరు తప్పు చేస్తున్నారు? మనమే తప్పు చేస్తున్నాం. దెయ్యం ఇచ్చినటువంటి కళ, దెయ్యం ఇచ్చిన దర్శనం దేవుడిదే అంటే అప్పుడు కూడా మరి అందుకే మనం తెలుసుకోవాలి. అపోస్తులైన పౌలు దగ్గర గలతీలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే పౌలు కోసం ప్రాణాలు ఇచ్చేవారు, అంతేకాదు కళ్ళు కూడా తీసేసి ఇచ్చేవాళ్ళు మాట పౌలు కొరకు. అంత ప్రేమ కలిగినటువంటి వాళ్ళు పౌలు దగ్గర ఉన్నారు గలతీ వాళ్ళు. అటువంటి వారిని సైతము పౌలు ఎలా హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు అన్నాడు. చాలండి. ఏంటి ఆ ప్రేరేపణ? పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులిచేను, మీరు ఎంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్న వాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. దానికి పౌలు 5 నుంచి చెప్పాడు చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం నుండి. ఏలియనగా మన విశ్వాసము గలవారమే నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట అంది ఏమీ లేదు, పొందకపోవటం అంది ఏమీ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధక మగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటిది, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను అంటూ చెప్పి ఏమంటున్నాడంటే ఈ ప్రేరేపణ, ఇది ఏ ప్రేరేపణ చెప్తుందని ఇలా చూడండి. సున్నతి అనేటువంటిది ఉన్నది పాత నిబంధనలో. అంటే స్త్రీలకి మీకు బైబిల్ మీద కొంచెం అవగాహన, బైబిల్ ఆలోచన ఉంటే అర్థం అవుతుంది. బైబిల్ పట్టించుకోలేని వారికి సున్నతి అర్థం కాదు. ముస్లిం వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి ప్రతి మగపిల్లవాడికి సున్నతి చేస్తారు. అలాగే పాత నిబంధన కాలం అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా సున్నతి చెయ్యాలి. యేసు ప్రభు వారికి కూడా సున్నతి జరిగింది, ఎందుకంటే ఆ యూద ఆచార ప్రకారంగా జరిగింది. ఇప్పుడు కృత నిబంధన కాలంలో ఉన్నటువంటి మనము సున్నతి చేసుకోవాలా వద్దా అనేటువంటిది ఒక పెద్ద మీమాంస ఏర్పడింది. అంటే నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకున్నానంటే మరి యేసుప్రభు వారికి కూడా సున్నతి జరిగింది కనుక మనకి జరగాలని దాని మీద కూడా వ్యర్థమైనటువంటి డిస్కషన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదంతా కూడా మనకి అనవసరమైనటువంటి సబ్జెక్ట్. అయితే దాంట్లో నేను ఏం చెప్తున్నానంటే మనుషుడికి రక్షణ ఎలా కలుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు యూదులందరూ కూడా ఇలా సున్నతి పొందితేనే వాళ్ళకి రక్షణ కలిగింది, వీళ్ళు దేవుని బిడ్డల కింద లెక్కబడింది అని పౌలు కాలంలోనూ కూడా సున్నతి కలగడానికి ఈ శాస్త్రులు గాని పరిశులు గాని కొంతమంది ఉన్నటువంటి జ్ఞానులందరూ సున్నతి అన్నారు. అలాగా పౌలు దగ్గర ఎన్నో వాక్య మర్మాలు నేర్చుకుని ఎన్నో సత్యాలు తెలుసుకుని జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళిపోయి సున్నతిని ప్రమోట్ చేస్తున్నారు. పౌలు చెప్తున్నాడు సున్నతి వలన ఎలాంటి ప్రయోజనం లేదు, ఈ క్రీస్తు యేసునందలి రక్తములోనే ఆయన విశ్వాసము ద్వారా ఎఫెసీ 2:8 ప్రకారంగా మనం ఎలా రక్షణ పొందామంటే ఏలైనగా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే అని రాయబడి ఉంది. హల్లెలూయా. రోమా 10:9 ప్రకారంగా ఏమనుందంటే ఏలియనగా యేసు క్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకునే ఎల్లా నీకు రక్షణ కలుగుతుందని చెప్పాడు. అంటే నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వాసం ఉంచాలని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ సున్నతి అనేటువంటిది అది జరిగితేనే రక్షణ కలుగునట్లు అంటున్నాడు. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారిని వలన కలగలేదు అని చెప్పాడు. హల్లెలూయా. చాలా మందికి అర్థం కాలేదు బైబిల్. చాలా మంది అనుకుంటున్నారు నిజంగా ప్రవక్తలు అంటే అపోస్తులు అంటే వాళ్ళు ఏం చెప్తారు యాజ్ ఇట్ ఈజ్ గా జరగాలి, అలా జరగకపోతే వాళ్ళు ఎవరు ప్రవక్తలు కదని చెప్తున్నారు కొంతమంది ప్రముఖులు. ఒక మాట చెప్తున్నాను, అపోస్తులు అయినటువంటి పౌలు అపోస్తులన్నా కాదా? మరి మాట చెప్తున్నాను, వాళ్ళంటే అద్భుతాలు చేయాలంటే సూచక్రియలు జరిగిన అన్ని పరిస్థితులు జరగవు. యేసుప్రభు వారిని కూడా ఆనాటి యూదులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ పరిశీలు కానీ సద్దూకాయలు కానీ
ఒక్కొక్కరికి ఆలికలకి పడదు, వీళ్ళకి వాళ్ళకి పాము మింగేసేలాగే డిషన్. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఈ పాము మింగేసే ఒకటైపోయి, ఈ ఎలక పిల్ల ఒకటైపోయి ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేసేది. అలాగే ఇప్పుడు భక్తుల మీద కూడా అందరూ ఏకమైపోయి బురద జల్లే ప్రయత్నం చేస్తారన్నమాట. ఏంటి, యేసు ప్రభు వారిని మాటికి వాళ్ళు ఏం శోధించారంటే అద్భుతాలు చేయమని శోధించేవారు. చేశాడు యేసు ప్రభు వారు? ఛాలెంజ్లతో అద్భుతాలు చేయకూడదు, మనం ప్రభు కృపతో చేయాలి. కానీ ఛాలెంజ్ ఎవడో చేయమంటే చేయడం ఏంటి? అద్భుతాలు ఆశ్చర్యాలు ఒకరి కోసం చేసేది కాదు. ఒకడు అంటాడు, వెళ్ళి పెద్ద హాస్పిటల్ ఉన్న పేషెంట్లు అందరినీ లేపండి నమ్ముతాను అంటాడు. నువ్వెవడ? నువ్వు నమ్మితే నాకెందుకురా? నువ్వు నమ్మకపోతేనే మంచిది, అంతే కదా. మనం హృదయంలో విశ్వాసంతో నమ్మాలి. హాస్పిటల్లో పేషెంట్లు అందరినీ అంట వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన చేసి లేపేస్తానంటే నమ్ముతాడు అంట. అప్పుడు ఈ ఇంట్లో ఎలక పడ్డా, బొద్దికి పడ్డా, ఇంట్లో చిన్న ప్రాబ్లం పడ్డా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి జరిగితేనే నమ్ముతాడు, లేకపోతే నమ్మనమాట. అంటే ఈ జీవితకాలం అంటే ఏం కోరుకుంటాడు? ఎలా అంటాడు? అద్భుతం 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 లెగ్గానే అనుకుంటాడు మాట. బెడ్ కాఫీ అలా గాల్లో మా ఆవిడ లెగపోయినా పర్లేదు, అలాగే దానికి సరిగ్గా ఎట్టడో రాదు. అదంతా అది మంచి నచ్చినటువంటి కర్రీ, నచ్చినటువంటి ఫుడ్, నచ్చిన బెడ్ కాఫీ అలా నా కళ్ళ ముందుకు వచ్చి అద్భుతం జరుగును కాకండి, జరుగుతుందా? ఇంకా ఆడి మైండ్ అంతసేపు అద్భుతాలనే తిరుగుతుంది మాట. దొంగాడు మోకాళ్ళు వేసి దేవుడి సన్నిధిలో దేవుని కార్యాలు చూడవాడు ఈ మైండ్ సెట్ వస్తుంది అన్నమాట. దేవుడు చేయలేదు ఎక్కడ కూడా. అందుకే చెప్తాను, ఛాలెంజ్లకి వెళ్ళొద్దు మనం అక్కడ. దానికి కాదు ఛాలెంజ్లు చాలా ఉన్నాయి. ఏలియా చేసిన ఛాలెంజ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఛాలెంజ్లు. అందుకని ఏది పడితే ఛాలెంజ్ కాదు. యేసుప్రభు చేయలేదు. ఎందుకు చెప్తాను పౌలు కోసం అంటే, పౌలు ఒక అపోస్తలుడు అయ్యింది. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఒక రోగం ఉందట. ఆ రోగం పేరు ఏంటంటే కడుపు జబ్బు అని రాయబడి ఉంది బైబిల్లో. అప్పటికే తిమోతి తన గురువు ఎన్నో అద్భుతాలు చేయడం కళ్ళారు చూశాడు. ఏంటి ఈ కచ్చిపులు ఇవన్నీ ఇక్కడ ఎందుకు సంఘాల్లో యాత్ర అయితే తెలుసా? పౌలు భక్తుడు అంటే యాత్రికుడు, తన ఒక ప్రయాణదారుడు, ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు ఏండి అవసరం పెట్టి చెప్తాను. బెల్ట్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ప్యాంట్ జారిపోవడానికి. అది మనకు తెలిసిన భాష నార్మల్గా. యాక్చువల్లీ ఈ యొక్క నడుము భాగానికి మన ఏటగాళ్ళు కూడా టవల్ కట్టుకుంటాం. ఎక్కడ కట్టుకుంటాం? నడుము కట్టుకుంటాం ఎక్కువ. అంటే పని చేస్తున్న ఏటగడే కాదు, పని చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నడుముకి కట్టుకుంటారు. ఎందుకు చెప్పండి? నడుము బలహీనం అయిపోకుండా స్ట్రాంగ్ గా నువ్వు చేయగలిగిన పనికి సపోర్టెడ్గా ఇది నీకు ఎంత ఉండాలన్నమాట. అన్ని కూడా ఇప్పుడు జారిపోకుండా పెట్టుకునే పరిస్థితికి వచ్చేసేది. పర్పస్ పాడైపోయింది, ఇప్పుడు ఉద్దేశం పాడైపోయింది. పౌలు భక్తుడు అలాగా తన యాత్రికుడు, ప్రయాణదారుడు. అందుకని ఏం చేస్తుంటే తన నడుముకి కట్టేవాడు మాట, ఆ దట్టి కట్టేవాడు. దాన్ని స్ట్రాంగ్ గా ఉండేది, ప్రయాణం చేయడానికి తనకి ఫ్రీడమ్ గా, కొంచెం కంఫర్ట్ గా, ఈ నడుము భాగం సొంసిలిపోకుండా, బలహీనం అయిపోకుండా స్ట్రాంగ్ గా ఉండడానికి వరకు. అది అవసరమైనప్పుడు ఎప్పుడైనా మీకు కొంచెం ఇంకా లోపలికి వెళ్ళి చూపెడతాను. ఇప్పుడు అవన్నీ అవసరం లేని ఎక్కువగా మాట్లాడుకుంటే అవసరమైంది తక్కువ అయిపోతుందని కంగారుగా మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఆ నడికట్లు కూడా ఎవరైనా ముట్టుకుంటే స్వస్థత కలిగేది. ఆయన నీడ, మనం వెళ్తున్నటువంటి స్తంభంలో నీడ పడుతుంది కదా, ఆ నీడ కూడా ఎవరి మీద పడితే స్వస్థత పడేది. అది ఆయనకు దేవుడిచ్చిన కృప, అది ఆయన మీదకి వచ్చిన అభిషేకం అది. ఎందుకంటే ఆయన అలా ఉన్నాడు దేవుని కొరకు. ఆయన జీవితంలో అలా పడ్డాడు దేవుని కొరకు. శ్రమ, ఈరోజు శ్రమ పడతలేదు క్రైస్తవులు. ఏం కావాలి? శ్రమ లేకుండానే ఘనత కావాలి. ప్రార్థనలు ఎక్కువ గడపకుండానే ఆశ్చర్యాలు చూడాలి. ఇదా క్రైస్తవం అంటే? ఇదా? లేదు. నువ్వెంత మోకాళ్ళ ప్రార్థనలో గడుపుతావో ఆకాశ ద్వారాలు నీ కొరకు తెరబడతాయి. హల్లెలూయా. నువ్వు మోకరించడానికి నువ్వు బద్దకిస్తే నీకు ఎలా తెరబడవు అసలు. హల్లెలూయా. పరలోకం నుండి ఆశీర్వాదాలు మీద పడబోయి ఏం పడుతున్నాయి? గోడ మీద బల్లులు, నల్లులు, బొద్దికలు పడతాయి. నిజమే, అవి పడాలి. కొన్నిసార్లు దేవుడు ఎందుకు పడతాడు ఇవన్నీ అంటే, అవి పడిపోతున్నాయి, ఇవి పడిపోతున్నాయి అన్న కదా. ఒరే తిక్కలదానా, ఎంతసేపు ఇవే పడుతున్నాయి నీ మీద, ఇంకేం విలువైన వద్దా? విలువైన కోరడం ఎప్పుడైనా అని దేవుడు చెప్తున్నాడు. మనకి ఏం అర్థం కావట్లే. బొద్దింకి, నల్లులకి, బల్లులకి పడుతున్నాయని కోరుకున్నాం. అసలు ఈ పరలోకం నుండి 10 ఆశీర్వాదాలు ఉన్నాయి. దానికి ముందుగా ఈ పడుతున్నాయి, నా మీద ఈ పడుతున్నాయండి, ఈ కాదు అవి పడాలని అనుకోవాలి నువ్వు. మా శిరీష, నేను ఒకసారి తిమోతి పాస్టర్ గారు బైబిల్ స్టడీకి బుధవారం తాళరే వెళ్ళి మేము వచ్చేస్తున్నాం. అప్పుడు మా అన్నయ్య కూడా రాలేదు. భయంకరంగా మంచి వాక్యం విన్నాం, ప్రార్థన చేసుకున్నాం, వచ్చేస్తున్నాం. కొంబ వర్షం మాట. అలా ఒకసారి కాదు, 3 సార్లు. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మా మామూలుగా ఉంటుంది. మళ్ళీ ఇంట్లో కత్తెలు రత్తెలా పెద్ద కూడా ఉండేవాడు.
అసలు మామూలుగా పగల ప్రార్థనకి వెళ్తే కసిబుసి అంటే నైట్ ప్రార్థనకి వెళ్ళి వచ్చేసరికి అందులో తడిసి వచ్చాం బాగా. చాలాసార్లు వచ్చాం అలాగా. మా శిరీష నేను సైకిల్ మీద కూడా చాలాసార్లు వెళ్ళి ప్రార్థనకి బైబిల్ స్టడీ కర్మల ప్రార్థనకి వెళ్ళి వచ్చి తడిసిపోయి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇంటికాడ శివాట్లు తిన్న రోజులు కూడా ఉన్నాయి. ప్రార్థనకి వెళ్తే రాబాబా అని ఏడివేడిగా ఫుడ్ లేదు ఇక్కడ, శివాట్లు చెప్పు దెబ్బలు ఉన్నాయి బాగానే. అప్పుడు మేము మాట్లాడుకున్నమాట ఏమని తెలుసా, ఇప్పుడు ఈ వర్షంలో తడుస్తున్నాం కదా, అలాగ ఒక రోజు పరిశుద్ధాత్మ వర్షంలో తడిసిపోవాలని. హల్లెలూయా, అర్థమైందా? ఆకాశం నుండి ఆ వర్షం వచ్చింది, మరి దేవుడి నుండి కూడా ఆత్మవర్షం కూడా మనకు రావాలి. ఎంతసేపు అదే చెప్తున్నాను. మనము శ్రమలో ఏ విధముగా కొనసాగాలి, శ్రమలో ఎలా ఆయనను కలిగి ఉండాలి, శ్రమలో మనం ఎలాగా నూతన బలము పొందుకోవాలో ఇవి నేర్చుకోవట్లేదు క్రైస్తవం. అందుకే చెప్తున్న టైటిల్ ఏంటంటే ఈ జీవితం ఎందుకు. అవమానం వచ్చింది, నింద వచ్చింది, బాధ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా చచ్చి మానేవాలి, లేకపోతే రక్షణను వదిలేవాలి, లేకపోతే చచ్చిపోవాలి. అంటే జీవితానికి పరిష్కారం ఇదేనా? దేవుణ్ణి వదిలేసుకోవడం, చచ్చిపోవడము, రక్షణను పోగొట్టుకోవడము, ఇదే పరిష్కారమా? ఇంక లేదా పరిష్కారం ఏమి? అందుకే చెప్తున్నాను, అర్థం కాలేదు జీవితం ఎవరికైనా. హల్లెలూయా. ఎందుకు అర్థం కాలేదంటే 84 లక్షల పైకు జీవరాశులు ఈ భూమి మీద ఉన్నప్పటికీ మానవుడిని దేవుణ్ణి పోలుకలు చేసుకుంటే ఆ మానవుడు ఎంతసేపు ఏం చేస్తున్నాడంటే దేవునికి విరోధమైన వాటి కొరకే కనిపెడుతున్నాడు, దేవునికి వేరైన వారి కొరకే జీవిస్తున్నాడు తప్ప కానీ దేవుని ఆలోచన చొప్పున నడుస్తున్నాడా? చెప్పండి, నడుస్తున్నాడా? ఎలా అర్థమవుతుంది అండి? చదువుకోలేనటువంటి వ్యక్తులకి సైన్స్ అర్థమవుతుందా? అర్థం కాదు. అంటే చదువుకోలేని వాళ్ళందరూ చెడ్డోళ్ళని అనట్లేదు నేను, మంచి వాళ్ళు అయినా సరే సైన్స్ అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు సైన్స్ పక్కన పెడితే చదువుకున్న తిక్కలోళ్ళకి కూడా సైన్స్ అర్థం కావట్లా. ఇప్పుడు అడిగాను, ఒక చదువుకున్నటువంటి మేధావికి నాకు ఆర్గ్యూ జరుగుతుంటే అడిగాను నేను, రాత్రి పగలు ఎలా ఏర్పడుతుందే చెప్పు, చదువుకున్నావు కదా అని అడిగాను. భూమి తిరుగుతూ ఉంటది సూర్యుని చుట్టూ, అందువల్ల రాత్రి పగలు ఏర్పడతాయి అన్నాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంత వయసు వచ్చింది, భూమి ఎప్పుడు తిరిగినట్టుగా నాకు కనబడలేదు. ఎందుకంటే మా ఇల్లు నా చిన్నప్పుడు ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది, ఏ మూల కూడా కొంచెం కూడా తగ్గలేదు, పెరగలేదు, పక్కింట్లో కూడా వెళ్ళలేదు, అలాగే ఉంది. భూమి ఎలా తిరుగుతుందో నేను ఒప్పుకొని చూపించి నాకన్నాను. ఆడు చెక్కుమొక్కవే చూపా, ఆడికి దేవుని చూపించాలంట నేను. ఇంతమంది మాకుంటే నువ్వు కాదని చెప్పేస్తున్నా చిన్న బుడతడు, నువ్వు దేవుని చూపించి నమ్ముతాను అన్నాడు. భూమి తిరిగితే అందుకే అడిగారు రాత్రి. అదే చెప్తాను, సువార్త చెప్పే విధానాన్ని కూడా నేర్చుకోండి. సువార్త చెప్పడం అంటే అర్థం ఏమనుకుంటున్నారంటే క్రైస్తవ పాస్టర్లు అందరూ అన్యుల ఇంట్లోకి వెళ్ళడం, చుట్టాలు మన ఇంటికి వస్తే ఒకటి, మరి దేవుని నమ్మకపోతే నరకానికి పోతారు మీరు, నువ్వేదో స్వర్గానికి వెళ్ళిపోయినట్టు, నువ్వేదో పరలోకానికి సీట్ రిజర్వేషన్ చేసేసుకున్నట్టు, నువ్వు నమ్మకపోతే ఏమైపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? రోజు గుడికి వెళ్ళి నువ్వు చేసేదేంటి? ఏం మారావు? అందుకే అంటున్నాను, ప్రసంగ ప్రారంభంలో వేసిన క్వశ్చన్ ఏంటి? ప్రసంగ ప్రారంభంలో వేసిన క్వశ్చన్ ఏంటి? ఈ లోకము గాని, మన బంధువర్గం గాని, మన ప్రేమించే మిత్రులు గాని ఏంటి ప్రేమతోటైనా వాళ్ళు వేసే ప్రశ్న, దేవునిలో క్రీస్తులో నువ్వేం చూసావు అని అడిగితే దానికి చెప్పవలసిన సమాధానం ఏంటని అడిగాను ప్రసంగ ప్రారంభంలో. అది నేను వేసిన ప్రశ్న కాదు, పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ సమాజానికి వేస్తున్నటువంటి ప్రశ్న. కొంతమంది ప్రశ్నలు తీసుకోరు. ఏంటి ప్రశ్న ఉంటే కదా ఆన్సర్ తయారవుతుంది, ప్రశ్న లేకుండా మన దగ్గర ఏముంటది చెప్పండి. అందుకే సువార్త చెప్పే విధానం కూడా నరకానికి వెళ్ళిపోతారో ఇది కాదు, అక్కడ దాకా వెళ్ళొద్దు. ఫస్ట్ దేవుణ్ణి చూపించమన్నాడు, వాడికి ఎలా చెప్పాలి సువార్త? రాత్రి మగల దగ్గరకు మాట్లాడితే భూమి తిరిగి అన్నాడు, చెప్పమని నిరూపించమన్నాను. వాడికి అంత మాత్రం ఉంది, అవగాహన లేదు. అందుకే చెప్తాను, చదువుకున్న మేధావులకి కూడా సైన్స్ అర్థం కాలేదు. రంజిత్ తోఫిరి గారి పుస్తకాల్లో చదివితే సైన్స్ అర్థం అవుతుంది. హల్లెలూయా. బైబిల్ నేను అనుకున్నాను ప్రారంభంలో నేను అనుకున్నది ఏంటంటే బైబిల్కి సైన్స్కి అస్సలు పడదు, పాకిస్తాన్ ఇండియా ఎలా ఉంటుంది అనుకున్నాను. ఈ రెండు అంటే నా జ్ఞానంతో నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, నా సొంత ఆలోచనతో నేను ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ వేరు సైన్స్ వేరు, రెండు డిష్ అనుకున్నాను నేను. ఎప్పుడైతే నేను ఓఫిరి గారి ప్రసంగాలు, ఓఫిరి గారి పుస్తకాలు చదవడం మొదలు పెట్టానో అప్పుడు అనుకున్నాను, అయ్యో బాబోయ్, అసలైన సైన్స్ అంతా బైబిల్లో ఉంటే నేను బైబిల్ తప్పుపట్టాను ఎన్ని రోజులు. అంటే బైబిల్కి సైన్స్కి పడదని నేను స్టేట్మెంట్ ఇచ్చేసుకున్నాను. ఈరోజు చాలా మంది పాస్టర్లు అదే సైన్స్కి బైబిల్కి పడదని స్టేట్మెంట్ ఇస్తారు పబ్లిక్ పెద్ద పెద్ద స్పీకర్లో. అసలు సైన్స్ అంతా బైబిల్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎంత విజ్ఞానం పెరిగిందో
అంత విజ్ఞానం కూడా వాళ్ళు నేర్చుకున్నది కొంచెమే, ఇంకా ఎంతో సైన్స్ అంతా బైబిల్లో దాగి ఉంది. హల్లెలూయా. అందుకని భక్తుడు దేవునిలో చూసినటువంటి దానిని ఏం చేస్తాడో తెలుసా ఏంటి? ఏం చేస్తాడు? దేవుళ్ళు చూసింది రాసుకుంటాడా? అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. దేవుని మాట కంటే దేవుని న్యాయమా మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పలేమని వారికి ఉత్తరమిచ్చి ప్రజలందరూ జరిగే దాని గురించి దేవుని అనుమతించింది కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసి, ఏది సత్యం ఏది నిత్యం, ఏది మాన్యం ఏది శూన్యం, సరి చూసుకో ఇప్పుడే సరి చేసుకో. ఏది సత్యం ఏది నిత్యం, ఏది మాన్యం ఏది శూన్యం, సరి చూసుకో ఇప్పుడే సరి చేసుకో. ప్రభు యేసుని కొరకు బలియాయి కల్వరిలో గమనించుమా ప్రియనేస్తమా. ప్రభు యేసుని కొరకు బలియాయి కల్వరిలో గమనించుమా ప్రియనేస్తమా. నీ జీవితం క్షణభంగురం గమ్యంబులేని వేదన వలయం. నీ జీవితం క్షణభంగురం గమ్యంబులేని వేదన వలయం. నీ పాప హృదయం తెరువుమో ఈ క్షణం, నీ పాప హృదయం తెరువుమో ఈ క్షణం. దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం. ఈ జీవితం క్షణభంగురం గమ్యంబులేని వేదనల వలయం. హల్లెలూయా. ఎందుకు పాడానంటే ఈ పాటలో రుచి చూడు ఈ క్షణం దాని కొరకు. హల్లెలూయా. ఏంటి? దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం. అపోస్తులైనటువంటి పేతురు, యోహాను, యాకోబులను వీళ్ళందరూ మోక దాడిగా వచ్చి ఆయన నామం పేరు మీరు ఎత్తకూడదు, ఎంత మాత్రం మాట్లాడడానికి వీలు లేదని ఖండితంగా ఆజ్ఞాపిస్తే 19వ వచనంలో పేతురు గారు అంటున్నాడు వాళ్ళని చూసి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక. కన్న వాటిని అంటే అర్థం ఏంటంటే కన్నుల ద్వారా చూచినటువంటి వాటిని, విన్నది చెవుల ద్వారా అదే చెప్తున్నాను. ఇప్పుడు క్రైస్తవులుగా మనము పాస్టర్ గారు చెప్తున్నటువంటి వాక్యాలు వింటున్నాం, సమాజంలో పబ్లిక్ మీటింగ్లో యూట్యూబ్ ఛానల్లోనూ సందేశాలు వింటున్నాం. కానీ నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో క్రీస్తు ప్రేమను నువ్వు కన్నులారా చూడగలగాలి. ఏం చూడడం కన్నులారా? చాలా మంది దేవుడి కోసం సాక్ష్యం చెప్పంటే ఏం చెప్తారు? అదే అంటున్నాను, సాక్ష్యం చెప్పే విధానం నేర్చుకోండి క్రైస్తవులు. నేను ఇక్కడున్న వాళ్ళని కావట్లేదు, మొత్తం అందరికీ చెప్తున్నాను. నా ప్రసంగాలు ఇప్పుడే చెప్పాను. గల్లీలో చేసే ప్రసంగాలు ఢిల్లీ వాడు కూడా పనికొస్తాయని. హల్లెలూయా. సాక్ష్యం చెప్పడం నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి. పాట పాడడం నేర్చుకోవడం అంటే పాటను అందంగా పాడడం, సింగర్గా పాడడం అది కాదు నేను అనేది. ఆ పాటలో ఉన్నటువంటి ఆ భావజాలాన్ని అనుభవిస్తూ ఉండడం, అసలు ప్రతిదీ నేర్చుకోవాలి. ఏంటి సాక్ష్యం అంటే చెప్తున్నాను, నేను చచ్చిపోయి బ్రతికాను, ప్రేగు లేదు, రక్తం లేదు, ఇది కాదు సాక్ష్యం అంటే. చెప్పాను కదా ఎన్నోసార్లు. ఈ సాక్ష్యము ఏంటంటే కొంతమంది అన్ని సమాజానికి దేవుడు శక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలుగుతాడని ఒక విశ్వాసం, నమ్మకం కలగజేయడానికి ఈ సాక్ష్యం. మరి నీ సాక్ష్యం ఏంటి? మన సాక్ష్యం అంతా ఒకటి కాదు. అన్ని జనులకు ఒక సాక్ష్యము, క్రైస్తవ సమాజానికి ఒక సాక్ష్యం. హల్లెలూయా.
మామూలుగా నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోమని మన ఒక చోట నన్ను మామూలుగా కదిపితే అడిగితే 2 మొక్కలు చెప్పాను నేను. వాళ్ళు ఎంత ఆనందపడిపోయారో 2 మొక్కలకి. ఏమని చెప్పింది తెలుసా? ఒకటి అన్ని జనులకి యేసుని పరిచయం చేస్తాను, రెండోది క్రైస్తవుని బలపరుస్తానని చెప్పాను. 2 మొక్కలు అదే సాక్షి అండి. అర్థమైందా? అన్యులకి యేసుని పరిచయం చేస్తాను, క్రైస్తవుల్ని బలపరుస్తానని చెప్పాను. అంతే. వాళ్ళ మొక్కలు ధ్యానం చేసుకుంటే నన్ను చూసినాడల్లా అప్పుడు చూస్తారు ఇంకేనే. అదే అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఈ సాక్ష్యము అంటే నువ్వు అలా ప్రార్థనలో ఉంటే, నువ్వు అలా విశ్వాసం నమ్మితే, నువ్వు ఉపవాసాలు ఉంటే, నువ్వు దేవుడి మీద ఆధారపడితే జరుగుతాయని ఒక నిరీక్షణ వాళ్ళకి కలగడానికి మంచిది. అది వద్దాను నేను. నీ సాక్ష్యం ఏంటి అని అంటే, ఇగో మనం దేవుడికి సరిగ్గా లోబడకపోయినా, ఆయనను మనం అనేక సార్లు బాధ పెట్టినా, ఏడిపించినా, దుఃఖ పెట్టినా దేవుడు మనల్ని లేపేయడం ఒక క్షణం పట్టదు. కానీ ఏం చేశాడు తెలుసా? ఆయన అమ్మైనా క్షమించి 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 అలసిపోతుంది. నాన్న అయినా సరే చేసి మానేస్తాడు. మిగిలిన వాళ్ళు ఎవరైనా అంతే, అలసిపోతాం. మన ప్రేమ అలసిపోతుంది. యేసయ్య ప్రేమ అలసిపోదు. మార్పు కోరుకునే ప్రేమ అది. మన స్నేహం, మన బంధాలు, మన అన్ని ఎంతసేపు అంటే అన్ని మనకి నచ్చాలి. అర్థమవుతుందా? అన్నీ మనకి నచ్చాలి. నేను నా జీవితాన్ని అవసరాలు చెప్తున్నాను. నన్ను ఎవరెవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన ఒక మాట చెప్పిన, మీరు ఏ కారణాన్ని బట్టి నన్ను ద్వేషిస్తున్నారు, నేను ఎందుకు మీకు నచ్చట్లేదు చెప్పండి, మార్చుకుంటాను అని అడిగా. నేను యథార్థంగా చెప్తున్నాను. నా ప్రసంగాలన్నీ లైవ్లో ఉంటాయి. నన్ను చాటు మాటిన నా మీద బురజల్లడం ఎందుకు? లైవ్లో నా ప్రసంగాలు అన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? ఒక మాట చెప్తాను. ఇలా ఎవరైనా అడుగుతారో చెప్పండి, ఎందుకు నేను మీకు నచ్చట్లేదు? నేను అందరూ కావాలని కోరుకుంటాను కదా, చెప్పండి ఏ కారణాన్ని పెట్టి నచ్చట్లేదో చెప్పండి, మార్చుకుంటాను అన్నాను. ఇంకేం చేయాలి చెప్పండి? మార్చుకుంటానని చెప్పాను నేను. అంటే నాకు ఇచ్చిన ఆన్సర్ అంటే చాలా తక్కువ మంది నాకు ఇచ్చిన ఆన్సర్ చెప్పినా మాకు నచ్చినట్లుగా ఉండట్లేదు. అంటే ఎలాగ నీకు నచ్చాలి చెప్పండి అని అడిగా. ఎలా నీకు నచ్చాలి తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలి. ఇదా అండి? ఇంత ఎలాగ ఏ సేవకుడైనా అడగగలుగుతాడా? ఆ దమ్ము గర్స్ ఉంటాయా? ఉండవేమి. అదే చెప్తున్నాను. నాది కాని జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటి? నా కొరకు బలై తిరిగి లేచి రాబోతున్నటువంటి ఆయన కొరకు బ్రతకాల, ఇక్కడ నీకు అందరికి నచ్చడానికి బ్రతకాల? చెప్పండి యథార్థంగా, న్యాయంగా. నేను అక్కడ అడిగాను, 3 మందికి చెప్పాను. ఎందుకు అనవసరంగా ఈ డిస్టర్బెన్స్, ఈ గలిబిల్లు, ఈ ఆర్గ్యూస్? దానివల్ల ఏమి ప్రయోజనం? మన విశ్వాసం ఏమైనా పెరుగుతుందా? ఎందుకు చెప్పండి అలాగా అని అంటే, లేదు మాకు నచ్చాలి. అడిగాను ఇంకో ప్రశ్న, సరే నేను నీకు నచ్చాలి కదా, మరి నువ్వు దేవునికి నచ్చుతున్నావు అని అడిగా. లేదు, నువ్వు దేవునికి నచ్చకపోయి నేను నీకు నచ్చడం వల్ల ఏమి ప్రయోజనం? ఏ భక్తుడు ఈ ప్రపంచానికి నచ్చలేదు. హల్లెలూయా. క్రైస్తవులందరికీ భక్తులు నచ్చారా? నచ్చలేదు. ఎందుకు? వీళ్ళు దేవుడికి నచ్చలేదు కాబట్టి. అర్థమవుతుందా? క్రైస్తవులందరికీ భక్తులు నచ్చారంటే నచ్చలే. అందుకు యేసుప్రభువే నచ్చాడు, అందరికీ నచ్చలే. ఎందుకంటే వాళ్ళకి నచ్చేది వద్దని చెప్పినందుకు. ఒకడు పరిగెట్టుకుని వెళ్ళాడు చాలా ఆశతో, బోధకుడా, సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో. ఏంటి చూడద్దులే ఇప్పుడు. అడిగితే దేవుడు చెప్పాడు కొన్ని సంగతులు. ఇక మనం ఇంత ఎలాగా ఉండాలి, చాలా యథార్థంగా, నీతిగా, నిజాయితీగా అంతా ఉండాలంటే. నేను బాల్యం నుండి కూడా అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ అని చెప్పాడు ఆ వ్యక్తి. అయితే నీకు ఒకటి కొద్దుగా ఉందన్నాడు. ఏంటంటే, నీ ఆస్తి నమ్మి బీదలకు పంచిపెట్టు అన్నాడు దేవుడు. అతడు మిక్కిడి ధనవంతుడి గనక ముఖం చిన్నబుచ్చుకుని వదిలేసి వెళ్ళిపోయాట. నిత్య జీవాన్ని పొందనంత ఈజీని అంటే ఏమన్నా? హల్లెలూయా. అంత ఈజీ కాదు. నేను ఒకరిని అడిగాను మామూలుగాను, కాశీకి వెళ్ళి అన్న వదిలేస్తున్నారు కదా, ఆ వంకాయలు టెంకాయలు వదిలే బదులు నీ జీవితాన్ని పాడు చేసేది వదిలేచ్చు కదా అని అడిగాను నేను ప్రేమగా. ఈ మధ్యకాలం మొన్న చెన్నై వెళ్లే ముందే ఒక సహోదరుడితో మాట్లాడితే తను వదిలేసాడంట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజానికి నాకు అలా కొంతమంది పరిచయం అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. గుర్తులేదు పేరు. ఈ మధ్య జస్ట్ మొన్నే ఒక సహోదరుడు చెప్పాడు, నేను కాశీకి వెళ్ళి తాగుడు వదిలేసానని చెప్పాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొన్న తాళరేవులో మాట్లాడుకున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకరు తాగుతాను బాగా, దానివల్ల అంతా చాలా జీవితం అంతా ఇదైపోయింది,
మా ఫ్రెండ్ అంటే ఇంక ఎవరో కాదు, నేను చెప్తాను ఎవరు, మా రాఘవక్క వాళ్ళ కొడుకే, పెద్ద కొడుకు. మళ్ళీ ఎవరు అనుకుంటారు మీరు, మా చిట్టిబాబులు బాగా ఉన్నాడు కదా ఇక్కడ, వాళ్ళ పెద్ద కొడుకు. కాశీకి వెళ్ళి అది వదిలేశాడు మావయ్య అని చెప్పి అన్నాడు. మా కామెంట్స్ చిన్నప్పుడు మాతో సండే స్కూల్కి వచ్చేవాడు. ఇప్పుడు నాకంటే పెద్దవాడాడు. సండే స్కూల్కి నేను తీసుకెళ్ళేవాడు సైకిల్ ఎక్కించుకోండి, కూర్చో అక్కడ అని ఎన్నివ్వండి అన్ని ఆడిప్పుడు అని తన్ని తరిగిసా ఉన్నాడు. చెప్తున్నాను కాశీకి వెళ్ళి అది వదిలేశాడు మా అన్నాడు. సూపర్ రా సబాస్, మంచి మాట చెప్పావు. అవును, జీవితాన్ని, నీ జీవితాన్ని ఏదైతే పాడు చేస్తుందో, నీ వ్యక్తిత్వాన్ని, నీ మంచితనాన్ని, ఏంటి దేవుడు నీపై చూపిస్తున్న కృపను ఏదైతే పాడు చేస్తుందో అది వదిలేయండి. ఒక మాట చెప్తున్నాను, అన్ని జనులైనా వెళ్తే ఇది వదిలేవాళ్ళు అనుకుంటున్నారు కదా, మరి క్రైస్తవులైనటువంటి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, ఏం వదిలేసాం చెప్పండి యథార్థంగా. ఎంతసేపు మన అన్నిల మీద కాదు టార్గెట్. యథార్థవంతులు ఉన్నారు, ఎన్నోసార్లు చెప్పాను, మంచి చెడు అనేవాళ్ళు అన్ని కులాల్లో అన్ని మతాల్లోనూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు రక్షణ పొందే మన జీవితాల్లో దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, ఏం వదిలేసామని చెప్పండి. మనం వదిలామా ఏమైనా? మరి మనం వదలొద్దా? నువ్వేం వదలకుండా ఇంకొకరు వదలమండవు అక్క ఎవరిచ్చారు నీకు చెప్పండి? అలా మాట్లాడచ్చు మనం? నువ్వు వదిలింది ఏంటో నువ్వు చెప్పాలి. నువ్వేం వదలవు, ఇంకొకరు వదిలేమంటే ఎట్లా? నువ్వు నమ్మినోడితోటే నువ్వు సరిగ్గా లేవు, నమ్మలేని నమ్మంటే ఎలా నమ్ముతారు చెప్పండి? వీళ్ళు చూశారు, వీళ్ళు అంటున్నారు, ఏయ్ మీరెంత మాత్రం మాట్లాడకూడదు, ఆయన నామం పేరు ఎత్తకూడదు, మీరు ఊసి మాట్లాడకూడదు, ఎత్తకూడదు అంటే ఏం చెప్పారు? మేము విన్న వాటిని ఏదైతే ఆయన కోసం ఇంతకాలం విన్నామో, చూసి కన్న వాటిని, అన్న మీద ఇంత సంగతి చెప్పాను. కన్న వాటిని అంటే కళ్ళు ద్వారా చూసినటువంటి వాటిని, మేము చూసిన వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన ఉంది తెలుసా అక్కడ. చూడండి, ఒకటి ఏం చేశారంట, కన్న వాటిని అంట, అంటే కళ్ళు ద్వారా చూసినది. రెండు, విన్న వాటిని అంట. మూడోది ఏం చేశారు, నోటు ద్వారా చెప్పడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రాష అవమ్మ దగ్గరికి వెళ్తే ఏం జరిగింది? విన్నది రివర్స్. ఇప్పుడు విని ఏం చేసింది? చూసింది. చూసి ఏం చేసింది? ఇది తినేసింది. అందుకే ఆడవాళ్ళు ఏమంటున్నారు, అమ్మయ్య బాబు వద్దు బాబు పిల్లలు, అయ్యి బాబు సత్య పిల్లలు కనకూడదు బాబాయ్, మీరు అందరూ అవమ్మ తిట్టుకోండి, సత్య పిల్లలు కనకూడదని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాధ? ఆమె ఎట్టింది. ఏంటి ఫేస్బుక్ లో కొటేషన్ చదివాను మొన్నే, ట్రైన్ నుంచి వెళ్ళేటప్పుడు. ఎలా ఉంది తెలుసా? మంచి నిగనిగలాడుతుందంట బంగిన పిల్ల మామిడి పండు. ఏం చూసే? కళ్ళు చూసేయంట. కళ్ళు కొయ్యలేవు కదా, కళ్ళు కొయ్యలేవు, కళ్ళు తినలేవు. అక్కడికి ఏం చేసాయంటే కాళ్ళు వెళ్ళాయట. కాళ్ళు కొయ్యలేవు, కాళ్ళు తినలేవు, చేతులు కోసాయి. చూసింది కళ్ళు, వెళ్ళింది కాళ్ళు, కోసింది చేతులు, తిన్నది మాత్రం నోరు. అప్పుడు ఏమైందంటే ఆ తాత వచ్చి కీప్ మీద వేసాడంటే రెండు తగిలింది. ఇప్పుడు ప్రతిఫలం దేనికి వచ్చింది? ఏ కళ్ళు అయితే చూసేవో అదే ఏడ్చింది అది చివరికి. హల్లెలూయా. దీన్ని కర్మ అంటారు. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? చూసింది ఎవరు? కళ్ళే. చివరికి ఏడ్చింది ఎవరు? అది కర్మ ఫలం అంటారన్నమాట. అంటే ఒక పని పాడవడానికి కారణం ఎవరు, అడ్డగించడానికి కారణం ఎవరు, రివర్స్ గా తిరిగి 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 ఒకనాడు కర్మఫలం అనేది అక్కడికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. హల్లెలూయా. అందుకని మానవుడు జన్మము చేత, అంటే మన ప్రమేయం లేకుండానే పాపం అనేది మనలోనికి ఎలా వచ్చిందో, రెండోది కర్మము చేత, మన సొంత ఆలోచన చేత. బిలాం అనేటువంటి ఒక వ్యక్తి మంచి జ్ఞాని, అన్య జనాంగముల నుండి దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రవక్త. అతడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఉత్తముడు. కానీ అతడు ఏం చేశాడో తెలుసా? బలాకు రాజు యొక్క ఆస్తి అంతస్తులను పొందుకోవడానికి ముమ్మారు దేవుడు వద్దు, వెళ్ళొద్దు, వాళ్ళు నా ప్రజలు, ఆశీర్వదించబడిన ప్రజలు అని చెప్పినా గానీ దేవుని మాట నిర్లక్ష్యం చేసి ప్రయాణం అయి వెళ్ళిపోతే ఏంటి, మధ్యలో గాడిదకు దేవుడు కనిపించాడు కానీ ఈయనకు కనబడలేదు. ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అయింది ఏంటి. నిత్యము ఈయనకు ప్రత్యక్షమయ్యి మాట్లాడితే బిలాము దేవుని కూర్చున్న ఒక మంచి ప్రవక్తగా జీవించాడు తన జీవితాన్ని. బిలాము చరిత్ర అటువంటి వ్యక్తి జీవితం ఇప్పుడు ఏమైపోయింది? తన గాడులకు కనబడుతున్న దేవుడు తనకు కనబడలేదు. అంటే ఎంతగా దిగజారిపోయాడు చూడండి. అందుకే చెప్తున్నాను, వాళ్ళని వీళ్ళని తక్కువ అంచనా వేసి వాళ్ళ దగ్గర డబ్బు లేదని, సరిగ్గా ఆరోగ్యం లేదని, ఏదో అది లేదని ఇది లేదని అంత చులకన చూడొద్దు ఎవరనే కూడా. నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నా, ఎవరిది? ఏపీజే అబ్దుల్ కలాం గారిది.
రూపాయల పెన్ అయినా సరే ₹1,00,00,000 సంతకం, చెక్కి సంతకం పెడతాది. హల్లెలూయా. దాని కాస్ట్ ₹1,00,00,000, కానీ సంతకం పెట్టిన పెన్ను ₹5. కానీ ₹5 పెన్ను ₹1,00,00,000 దానికి పనిచేస్తుంది. హల్లెలూయా. దేనిని చులకను చూడొద్దు అసలు. నేను అందుకే చెప్తాను, నేను ఎవరిని చులకను చూడను. దేవుని వరకు సరైన వ్యక్తిగా నిలబెట్టాలని కోరుకుంటాను. నన్ను సరైనోడు కాదని చెప్పడం మిగిలిన వాళ్ళు పని. నేనేమో సరి చేసి సరిపెట్టాలని దేవుడి దగ్గర పెట్టాలి. నేను అది పడితే నువ్వు ఎలాగే సరైనోడు కాదని నిరూపించాలి. అదే మా జీవిత లక్ష్యం అనుకుంటాను. ఏంటి ఇది? నేనేమన్నా పరలోకం చూసిన దేవదూతన? మేడి పండు చూడు మేలుమయ్యుండును, పట్టు ఉప్పు చూడు ఒకే పేగుండేను అని పోసార్లు చెప్పాను. నన్ను నేను మంచోడు అని చెప్తున్నాను. ఏమన్నా నేను దేవుడు మంచోడు అని చెప్తే నువ్వు మంచోడు కదా అంటారు. నేను ఎప్పుడూ ఒప్పుకున్నాను మంచోడు కాదు. నేను చాలా మంది చంపేద్దాం అనుకున్నాను. మంచోడు ఎలా అవుతాను? అమ్మ చంపేశాడు అనుకుంటారు. మళ్ళా చంపేద్దాను అన్నాను. నేను చంపేద్దానికి చంపేశాడని బోల్ది ఏడో ఉంటుంది. వీళ్ళు స్టేషన్లో కంప్లైంట్ గా ఇచ్చేస్తారు. చంపేసాడని చాలా మంది పాస్టర్ గారు అందరూ ఎడిట్ చేసి పెట్టించాక కర్మఫలం ఎలా చూసావా? ఈ బిలాం వెళ్ళి ఏం చేశాడంటే తను చెప్పించలేదు వాళ్ళని, కానీ ఏం చేశాడు తెలుసా? వాళ్ళన్నగా వాళ్ళే శాపగ్రస్తులు అయిపోవాలంటే, చెడిపోవాలంటే ఇగో మీరు ఇలా చెయ్యండి, మీ దగ్గర ఉన్నటువంటి అమ్మాయిలను అక్కడ పంపిస్తే చాలా ఆటోమేటిక్గా వాళ్ళే చెడిపోతారని చెప్పాడు. అంటే ఆలోచన ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఎవరు చెడిపోయాడు అంటే ఈయనే చెడిపోయాడు. నేను చాలా మంది అదే చెప్తున్నాను. చాలా మంది జీవితాలు కూడా అదే జరుగుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మొదటి కీర్తన 1వ చరణం. హల్లెలూయా. దుష్ట ఆలోచనలు ఉన్నాయి సంఘాలలో, దైవజనుల్లో, భక్తులలో. అంటే భక్తులు అంటే దేవుని దగ్గరికి వస్తున్నటువంటి తన ప్రజల్లో ఆ ఆలోచనలు వదిలేసేయాలి. వాళ్ళు వదిలేసారు, వీళ్ళు వదిలేసారు, వీళ్ళు ముట్టనట్లేదు మంచిది. మరి మనం ఎంతకాలం వెళ్తున్నాం దేవుడి దగ్గరికి? ఏం వదిలేసాం? ఇంకా చెప్పండి, ఏం వదిలేసాం? ఆ వదిలేసింది ఏంటో అదే నీ సాక్ష్యం. హల్లెలూయా. అందుకని ఆస్తి లేదు వచ్చింది, పేగి లేదు వచ్చింది, రక్తం లేదు వచ్చింది, ఇల్లు లేదు వచ్చింది, వచ్చింది వచ్చింది వచ్చింది, ఇది కాదు సాక్ష్యం. నువ్వు వదిలేసి నోటితో ప్రకటిస్తావు కదా, అది సాక్ష్యము. హల్లెలూయా. ఉందా ఈ సాక్ష్యం క్రైస్తవుల జీవితంలో? ఉందా? సాక్ష్యంలో సమయం వేస్ట్ చేసుకుంటున్నారు క్రైస్తవులు. చూసారు కదా, నాకు సాక్ష్యానికి ఎంతెంత సమయం ఇస్తారో కళ్ళారో మీరు చూసారా? చాలాసార్లు మన కుందూరు వచ్చారు. ఎంత సమయం ఇచ్చారు? మామూలుగా మీరే తీసుకెళ్ళాను కదా మిమ్మల్ని, ద్రాక్షారం దగ్గర కుందూరు వచ్చారు. చాలా తక్కువ సమయం ఇచ్చారు. అంత ఇవ్వలేదు, ఇంకా తక్కువే. కొమ్మనపల్లి మరమూల దాటిన తర్వాత కొమ్మనపల్లి వస్తుంది. 5 నిమిషాలు ఇచ్చారు సాక్ష్యం. ఇంతంత పొడుగు ఉంటది, ఉండకపోవచ్చు. నీకు ఇచ్చిన సమయంలోనే చెప్పాలి. కొంతమంది మీ సాక్ష్యాన్ని చెప్పాలంటే సాక్ష్యాన్ని అంతా వేస్ట్ చేసుకుంటారు, సమయాన్ని అంతటిని. అలాగే వారు చేసుకున్నటువంటి ప్రార్థనలో కూడా సమయాన్ని అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే ప్రార్థనలోనే సమయం వేస్ట్ చేసుకోడు, సాక్ష్యంలోనే సమయం వేస్ట్ చేసుకోడు. అలాగే మానవులుగా దేవుడు మనకి జీవితాన్ని ఇస్తే ఆ జీవితంలోనే మనం వేస్ట్ చేసుకుంటున్నాం. అందుకని ఎందుకు ఈ జీవితం అని అంటే, ఇక్కడ నువ్వు అనుకున్నవన్నీ నెరవేరడానికి కాదు, నీకు నచ్చినట్లుగా బ్రతకడానికి కాదు, ఇంకొకరికి నచ్చినట్లుగా ఉండడానికి కాదు, బాగా సంపాదించుకుని దేవునికి దూరం అవడానికి కాదు, ఏమేమి కావాలనుకుంటున్నావన్నీ పోగు చేసుకోవడానికి కాదు. ఇది అర్థం కాలేదు కాబట్టి నేను అనుకున్నది జరగలేదు, నా మాటకి విలువ లేనప్పుడు ఇంక నేను ఎందుకు బ్రతకడం, నుయ్యో గొయ్యో తాడో అంతే. ఇది మానవ జీవితం అంటిదా? ఈరోజు ఏం జరుగుతుంది చెప్పండి? ఇదే కదా జరుగుతుంది. మరి క్రైస్తవ జీవితంలో దేవుడు చూడండి, ఇలాగా నాయకుడు అయినా, గురువు అయినా, దేవుడు అయినా, కానీ ఆయన ఏం చేశాడు? ఈ జీవిత విలువను నేర్పడానికి ఏం చేశాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం త్వరగా చదవండి. కొంచెం వాటరే. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు. చాలండి. ఏం చేశాడట దేవుడు ఈ భూమి మీదకి? యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఎన్నో కార్యాలు చేశాడు, అవి కాదు కానీ చెప్పేది ఒక విషయం ఏంటంట, తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు ఏం చేశాడు దేవుడు? మాదిరి ఉంచాడు. మనం ఎవరి అడుగుల్లో నడవాలట? పెళ్ళైనప్పుడు అమ్మాయి అబ్బాయి కొంగులు 2 కొంగులు ముడేసి ఆ అగ్ని మంత్రం హోమం చుట్టూ తిప్పితే ఎంత చక్కగా అడుగులు అడిగేసి వెళ్తారు. తర్వాత ఒకరికి వెళ్ళేసి వెళ్ళిపోతారు.
అప్పుడు మాత్రమే చాలా వినయంతో మెల్లమెల్ల అడుగులు మాట అలాగే వెళ్తే. అలాగే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందావో, నీ అడుగులు అన్ని చోట్లకి, అన్ని స్థలాలకి, అందరికి నచ్చినట్లుగా కాదు నువ్వు వేసే అడుగు. నువ్వు ప్రతి అడుగు కూడా ఆయన వాక్యపులో, ఆయన అడుగులలో మాదిరికరమైనటువంటి అడుగులు వేయాలట. హల్లెలూయా. అది ఉందా? లేదు. అందుకు యేసుప్రభువు వారు చూడండి, మనకి ఏమేమి వస్తాయో ఈ భూమి మీదకి అన్ని ఆయనకు వచ్చినవి. యేసుప్రభువు వారు అవమానాలు పొందడం లేదా? ఒక మాట చెప్తున్నాను, యేసుప్రభు మీద ముఖం మీద కూడా వేసారండి. యేసుప్రభు హింస పొందినటువంటి దృశ్యాలు ధ్యానం చేసుకుంటే భోజనం చేయలేం, అసలు అవదు, భోజనం చేయడానికి అవదు. కొంతమంది ప్రార్థన చేసుకుంటే కన్నీళ్లు రావు, ప్రార్థనలో కన్నీళ్ళు రావడదు అన్నారు. ఒకవేళ వ్యక్తిగతంగా నా దగ్గరికి రండి చెప్తాను. చాలా మంది అడిగారు ప్రార్థన చేసుకుంటే కన్నీళ్లు రావట్లేదని. నేను చెప్తాను ఎందుకు రావట్లేదో, ఎందుకు రావో చెప్తాను. నేను కన్నీళ్ళు ఎందుకు రావో చెప్తాను, అవసరం బట్టి ఒక మాట చెప్తాను. ఎవరైనా మన మొక్కల మీద ఉమ్మేసారా? మరి మనం చాలా ఫీల్ అయిపోతాం. బోల్ పొరుగు పోయింది, బోల్ అవమానం పోయింది, బోల్ అవమానం వచ్చేసింది, ఎందుకు ఈ బతుకు వేస్ట్ ఇంకా, నేను బతుకుండి వేస్ట్ ఇంకా అని రకరకాల ఫీల్ అయిపోతాం. కానీ మనం ఆరాధిస్తున్నాం కదా, ఆయన మొక్కల మీద ఉమ్మి వేయబడింది తెలుసా? అంటే నీ దేవుడి మీద ఉమ్మేస్తే నీకు బాధ లేదా? మనసు గాయం లేదా నీకు? లేదా? నీ మీద వేయలేదు ఎవరన్నా, ఆయన మీద వేసారు. అంటే ఇలాంటి అనుభవాన్ని పొందాడు ఆయన. చేయరాని తప్పును చేశావని ఆయన మీద దొంగ సాక్ష్యాలు పెట్టారు యేసుప్రభు వారి మీద. మనుషుల సంగతి పక్కన పెడదాం, నా మీద నీ మీద పక్కన పెడదాం, మనం ఆరాధిస్తున్న ఆ ప్రభు మీద దొంగ సాక్ష్యాలు పెట్టారు. నోటితో భయంకరమైన దూషణ మాటలు మాట్లాడారు, కొట్టారు ఆయనను నడి వీధుల్లో అవమానకరంగా. ఏ వీధులలో అయితే ఆయనను ప్రేమించే మనుషులు ఉన్నారు, హోషన్నా జయం, హోషన్నా జయం అని ఏ వీధులలో అయితే పలికారో, అదే వీధుల గుండా ఆయన రక్తము కారేటట్లుగా, ఆయన పొరుగునంతటిని తీసేటట్లుగా ప్రతి క్షణము కూడా దేవుణ్ణి ఎంత హీనపరిచారో ఈ లోకస్తులు. ఇప్పుడు నేను, నువ్వు, మనము అదే పని చేస్తున్నాం. మనం క్రైస్తవులను జీవించుకుంటూ చెప్తున్నాం కానీ యేసుప్రభు బాహాటంగా తీసేస్తున్నాం. మనం అందరమును ఆయన అవమానించేస్తున్నాం. వాళ్ళు ఎవరో చేశారు అనుకుంటున్నాం, మనం కనబడకుండా వేస్తున్నాం ఆయన మీద. ఎవరైనా ఒక మాట మనం అంటే మాత్రం అసలు సమస్య లేదు అసలు. కానీ నిన్ను బట్టి నన్ను బట్టి యేసయ్యను ఎన్ని మాటలు అంటున్నారో తెలుసా లోకం? కానీ అనిపిస్తుందా మనసు ఏమైనా, ఏంటి జీవితము ఇలా బ్రతికేస్తుందని ఏంటి అనిపిస్తుందా మార్పు? అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రసంగము కూడా మన హృదయాన్ని కదిలించలేకపోతే మనం ఎంత భయంకరమైన ప్రమాదంలో ఉన్నామో తెలుసా? అర్థమవుతుందా? ఆయన ఇన్ని రకాలుగా నాయకుడి స్థానంలో ఉండి, కొంతమంది అండి పెద్దవారుగా ఉండి మామూలుగా నాయకులుగా ఉండి ఏం చేస్తారంటే చిన్న ఇబ్బంది కలగదాలకి ఆర్డర్లు చేస్తారు, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని వాళ్ళు అలా ఉంటారు. కానీ యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? మాదిరి చూపించాడు, ప్రతిదీ చేశాడు, ప్రతి పని చూపించే వారికి లాగా ప్రతి విషయంలో కుటుంబ వ్యవస్థ, సమాజము, బంధుత్వము, దైవత్వము ప్రతిదీ కూడా నేర్పించి. బైబిల్ అందుకే చెప్తున్నాను, బైబిల్లో ప్రతి వ్యవస్థ ఉందండి, ప్రతి వ్యవస్థ ఉంది. నిన్న ఒక ప్రోగ్రాంలోనూ ఒక భార్య భర్తల డిస్కషన్ జరుగుతుంది. ఆయన బాధ వ్యక్తపరుచుకొని ఒక డాక్టర్ ద్వారా మాట్లాడిస్తుంటే ఏమీ లేదు, ఏమడుగుతున్నాడంటే మేమిద్దరు కష్టపడుతున్నాము కానీ ఆ భార్యకి ఎంత శాలరీ వస్తుందో చెప్పను కాక చెప్పనంటుంది. అది నాకు ఇన్సల్ట్ కదా, అలాగంటే ఏంటి అసలు? తను ఎంత ఖర్చు తర్వాత సంగతి పెడితే అసలు తన శాలరీ ఎంతనో భర్తగా నాకు తెలియకపోతే అది ఎట్లా చెప్పనంటే, నన్ను ఎందుకు చేసుకున్నాడు, పోషించాడు నన్ను, నా శాలరీ ఎందుకు చెప్పాలంటుంది ఆవిడ. దాన్ని ఏమనుకోలేదు, చదువుకున్న మూర్ఖురాలు అనుకోవాలన్నమాట. సారీ దాన్ని అంటున్నాను, ఈ పాస్టర్ గారికి ఏమైంది దాన్ని ఇదేనంటే అలా అంటున్నాను. నన్ను తప్పుగా అనుకోకండి దయచేసి. నేను చాలా గౌరవిస్తాను స్త్రీలని. ఆ స్త్రీ తత్వాన్ని అగౌరవపరుస్తుంటే ఏమనాలి? దెయ్యం అనాలి ఇంకా తెలుగులో. హల్లెలూయా. దేవునికి మనం ప్రతిదీ అప్పగించుకుంటూ ఉండాలి. మాదిరి అంట, మాదిరి. ఆయన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయాడు. మనము ఈరోజు క్రైస్తవ సమాజం ఆయన అడుగులు పక్కన వెళ్ళిపోయి ఏదో అడుగులు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి అపోస్తులైన పౌలు గారు మన మూలవాక్యంలో చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, కొరింథీ పత్రికలో
ఈ జీవిత కాలం మట్టుకు అర్థమవుతుందా? నొక్కి చెప్తున్నాను, ముగిస్తాను. ఇక చాలా సంగతులు ఉన్నాయి, వదిలేశాను. ఈ జీవిత కాలం మట్టికేనంట మనం క్రీస్తునందు నిరీక్షించు వారమై ఎడల మనుషులందరికంటే ఏమవుతాం? దౌర్భాగ్యులు, భాగ్యాన్ని పోగొట్టుకుని ఆయన కృపను పోగొట్టుకున్నారు అయిపోతుంది. అంటే ఈ లోకం ఏం చేస్తుందంటే సర్వసాధారణంగా ఇక్కడ అనుకున్నవి జరగాలని దాని కొరకు ఈ లోకం జీవిస్తుంది. మరణం తర్వాత దాని సంగతిని గురించి ఆలోచించదు. చనిపోతే ఇంకో జన్మ, ఇంకో జీవి, ఇంకో దోమ ఏగా ఇంకోలా కొడతాం ఏడు అనుకుంటాం. మన నిరీక్షణ ఏంటి? హల్లెలూయా. నీ నిరీక్షణ ఏంటి? ఈ జీవితం కొలం వరకేనా? అంటే ఇక్కడ నీవు అనుకున్నవి జరగడం కొరకైనా బ్రతికేది క్రైస్తవ జీవితం అంటే? కాదు కదా. ఈ జీవిత కాలం మట్టు కాదంట, మన జీవితం వేరే ఉన్నది. అపోస్తులైన పౌలు గారు కొలసీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు త్వరగా ముగించుకుందాం. 2-3 వచనాలు. పైన వాటి మీద గానీ భూ సంబంధమైన అంటే మనసు పెట్టుకుంటే ఏలియనగా మీరు మృతి పొందిరి, మీరు మీ జీవము క్రీస్తుతో కూడా మీ దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. కనుక ఆ పై వచనంలో చెప్పినట్లుగా మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. మనం ఏమైనా పెడుతున్నామా పైని? అంటే ఈ లోకము ఎలాగైతే భౌతికమైనటువంటి దేహం కొరకు, శరీరం కొరకు ప్రయాసపడి దాని కొరకే ఆలోచిస్తుంది. ఏంటి అందరూ కూడా ఒక మాట చెప్తున్నాను, నా పొరుగు పోవాలి, నాకు నిందలో మనలు రావాలని ఎవరినో కోరుకుంటారు లోకంలో? నువ్వు కోరుకో, వాళ్ళు కోరుకోరు. అంటే కామనే, ఇంకేముంది? రక్షణ పొంది నువ్వు, రక్షణ పొందలేని వాళ్ళు, ఒకటే ఉద్దేశం అక్కడ. అంటే ఏ విషయంలో వాళ్ళ ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. అంటే నేను రక్షణ పొందాను, బొట్టు గాజులు అన్ని తీసేసి వైట్ సారీ కట్టుకోవడం, ఇదేనా మార్పు? డిఫరెంట్ చూపించేది చెప్పండి, ఇదా మార్పు? కాదు. నీ భావజాలం డిఫరెంట్ ఉండాలి. నీ భావజాలమే డిఫరెంట్ లేనప్పుడు నువ్వేమి కట్టుకున్నా ఏమి కట్టుకోకపోయినా ఒకటే. అర్థమవుతుందా? అదేంటున్నాను, నీ భావజాలం డిఫరెంట్ గా మారలే. వాళ్ళు తింటారు, మనము తింటాం, వాళ్ళు పడుకుంటారు, మనం పడుకుంటాం, వాళ్ళు పని చేసుకుంటారు, మనం పని చేసుకుంటాం, అన్ని సేమ్ ఉన్నాయి. మరి వాళ్ళకి లేనటువంటి నిరీక్షణ నీకు ఉండాలా ఉండద్దా? చెప్పాలి. ఉండాలా ఉండద్దా? మరి ఉందా లేదా? మరి లేకపోతే ఎప్పుడు వస్తుంది? ఏసీ వచ్చేసినప్పుడు అప్పుడు ఉంటుందా? అప్పుడు వస్తుందా? ఉపయోగం ఉండదు అప్పుడు. అందుకని పౌలు ఏంటంటే నిరీక్షణ చెప్పాడు. ఒక మాట చెప్తున్న అవసరం పెట్టి, నీకున్న సమస్య కోసం ఉపవాసం ఉన్నావు, కన్నీరు కార్చా ప్రార్థన చేస్తావు. జరగచ్చు, జరగకపోవచ్చు. అంటే జరిగితేనే దేవుడా? జరిగితేనే విశ్వాసమా? జరిగితేనే ప్రేమ? జరగకపోతే చేయవా? నేను చెప్తున్నాను, నిరీక్షణ అనేటువంటి పదాన్ని గురించి ఇక్కడ మళ్ళీ వాక్యంలోకి వెళ్ళి మాట్లాడితే అదో ఇంచుమించు 1.5-2 గంటలు మళ్ళీ దానికోసం మాట్లాడాలి. అందుకంటున్నా వాక్యం చెప్పడం అంత ఈజీ కాదు. వాక్యం చెప్పడం అంత ఈజీ కాదు. ఒక దైవజనుడు, ఒక వాక్య సేవకుడు వాక్యం చెప్పడం అంటే వాక్యాన్ని ఎత్తుకున్నప్పుడు చచ్చిపోయి మళ్ళా బ్రతకాల మాట ముగించాలంటే అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను దాటుకుని రావాలి. మిగిలిన వారు ఏం చేస్తారంటే అంతసేపు చెప్పేస్తున్నారు ఏంటి, ఇంతసేపు ఇలా ఆలోచిస్తారు. చచ్చి బ్రతకాలంటున్నాను కదా, రాలేం అందులోంచి. చాలా దాటుకుని బయటికి రావాలి, చాలా ప్రమాదం. ఒకరోజు దైవజనులు వాక్యం చెప్తే హైదరాబాద్లో 2011-12లో బైబిల్లో లెక్కల శాస్త్రం ఉంది, గణిత శాస్త్రం ఉంది బైబిల్లో. ఆ గణిత శాస్త్రాలను గూర్చి కొన్ని క్యాల్కులేట్ చెప్తుంటే మొత్తం అంతా కూడా ఇన్ఫినిటీ దాటి వెళ్ళిపోయి క్యాలిక్యులేషన్ వెళ్ళిపోతే నేను ఎందుకో ఆటోమేటిక్గా అక్కడే క్యాలిక్యులేట్ చేసేసుకుంటాను. ఒక ప్రశ్న వస్తే దానికి ఆ ప్రశ్నకు పరిష్కారాన్ని సాధ్యమైనంత వరకు ఆ వ్యక్తి ఉన్నారా వెంటనే అక్కడే క్లారిఫై అనుకుంటాను. నేను వెంటనే అక్కడే క్లియర్ అయిపోయి మళ్ళీ అక్కడ దాకా రేపు ఎల్లుండి ఇంకో చోట పొడిగించుకోవడం ఎందుకు, ఈలోగా పిల్లలు పెట్టేసి ఊరంతా తిరిగితే అంత దాకా ఇక్కడే జరిగిపోలే అనుకుంటాను నేను అన్నమాట. నిజమే. ఇప్పుడు మనసులో ఎదురెదురుగా ఉన్నాం, అప్పుడప్పుడు మాట్లాడకపోతే ఏమవుతుంది? పిల్లలు ఎట్టయితే మొత్తానికి మనం పెళ్లి సంబంధాలకు ఊరంతా తిరుగుతాం, కానీ ఇక్కడ అన్ని అయిపోతాయి, పిల్లలు అయిపోతాయి. ఈ పిల్లలంతా ఊరంతా తిరిగి కాల్చి వచ్చేస్తాయి. వింటున్నాను వాక్యం చెప్తున్నారు, అందులో ప్రవేశించి క్యాల్కులేట్ చేసుకుంటున్నాను ఆలోచనతో. అలా క్యాల్కులేట్ చేసుకుంటూ మొత్తం బయటికి రావడం నా వల్ల అవట్లే. నా ముందు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, జనాలు అందరూ ఉన్నారు, నేను అక్కడే కూర్చొని వాక్యం వింటున్నాను. నేను అక్కడే ఉండి వాక్యాన్ని క్యాల్కులేట్ చేసుకుని దానికి తీసుకుంటున్నాను అనమాట. నా వల్ల కావట్లే, అందులోకి వెళ్ళిపోయాను. నాకు భయం వేసేస్తుంది, ఇంకా చచ్చిపోతామాట. అలా తెలియట్లేదు చాలా మందికి.
ఏంటి బైబిల్ చదవడం కూడా తెలియదు ఇప్పుడు చాలా మందికి. అంటే నీ ఇష్టంగా నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు చదవలేవు బైబిల్. దేవుని ఆత్మ నీకు తోడవుతున్నప్పుడు నువ్వు బైబిల్ చదివే విధానం వేరైపోతుంది. అందుకే బైబిల్ అంత అనారోగ్యంతో ఎక్కువ సార్లు ఎక్కువ సమయం ఎందుకు చదవగలిగానంటే నేను కాదు చదివింది. నేనైతే నా ముఖంలో ఒక అధ్యాయం చదవడానికి సత్తున్నాను రోజు. నేను అర్థమవుతుందా? ఒక అధ్యాయం నేను చదవడానికి చచ్చిపోయి బతుకుతున్నా, నా వల్ల కావట్లే. మరి 22 సార్లు ఇంత అనారోగ్యాలతో హాస్పిటల్ పాలైపోయి రక్తం లేకుండా మంచం మీద జీవించింది నేను 22 సార్లు బైబిల్ కంప్లీట్ ఎలా చేయగలిగాను అంటే నేను కాదు, ఆత్మదేవుడు నాకు తోడండి అలా చదివించలే చేస్తే నేను అలా జారుడు బాగా జారిపోయినట్లుగా అలా వెళ్ళిపోయినమాట. అందులో అలాగ వాక్యంలోనికి అలా వెళ్ళిపోతే బయటికి రావడానికి అవ్వట్లేదు నాతో. ఆత్మ వివేచన కలిగినటువంటి దైవజనుడు ఇంకా వదిలేసండి ఇక్కడి నుంచో బయటకు వచ్చేయండి అందరూ అన్నారు. అప్పుడు చీమని వెంటనే నార్మల్లోకి వచ్చినమాట. నేను ఓఫిరి గారి కోసం నాకు తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. ఓఫిరి గారు మా నాయకుడు, ఓఫిరి గారు మా పాస్టర్ గారు అనుకున్న వాళ్ళు కూడా తెలియదు ఓఫిరి గారి కోసం. డబ్బబుస్ కబుర్లు చెప్తారు చాలా మంది, అంతే. అన్ని ప్రత్యక్షతలు చాలా వరకు నేను చూశాను ఆయనలో, నేను అనుభవించాను అవన్నీ కూడా. హల్లెలూయా. గణశాస్త్రం ఉంది, యేసుప్రభువు చెప్పినటువంటి ఎన్నో మాటలు ఉన్నాయి. నేను చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే ఈ పైన ఉన్నటువంటి వాటి మీద మనం మనసు పెట్టట్లేదు, దానికోసం ఆలోచించట్లేదు. బ్రతుకున్నాం గనక ఏంటి జీవితం, రేపేం చేయాలి, ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, దీనికోసం అయిపోతుంది. ఇక్కడ నీ మాట కోసం అనిపిస్తుంది కానీ అసలు నీ కొరకు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్న ఒక ఆయన ఉన్నాడు, నిన్ను ఎంతో కాపాడుకుంటున్న ఒక ఆయన ఉన్నాడు, నిన్ను దేవుని ఎదుట గణపరచాలని అనుకుంటున్నాడు. ఆయన కోసం ఏమన్నా మనసు ఉందా, ఆలోచన ఉందా? ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ఒక మాట. ఎవరికి అవసరం రోజు నిన్ను నన్ను పొగడ్డం? చెప్పండి, ఎవరికి అవసరం? ఎందుకు మెచ్చుకోవాలి నిన్ను నన్ను రోజు? అందరూ ఎందుకు మెచ్చుకుంటారు చెప్పండి? నీకు నాకు ఎందుకు సాయం చేస్తారు ఈ లోకంలో మనుషులందరూ? చెప్పండి. చెయ్యరు, మెచ్చుకోరు, పొగడరు. నిన్ను మెచ్చుకుంటానని ఆయన అన్నాడు కదా, నిన్ను పొగుడుతాను దేవదూతలు ఎదుట ఆయన అన్నాడు కదా, దానికోసం ఏమన్నా ఆలోచన ఉందా? అది లేదు. అంటే మనము కూడా ఈ జీవితాన్ని ఏం చేస్తున్నాం అంటే, రక్షణ లేని ప్రజలు, దేవుణ్ణి ఎరగని ప్రజలు ఈ జీవితాన్ని ఎలాగైతే జీవిస్తున్నారో క్రైస్తవులైనటువంటి మనం, నేను అంటున్నాను మీరు అనలే, అందుకే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులైన మనం కూడా ఏం చేస్తున్నాం? అలాగే బ్రతుకుతున్నాం. మరి అలాగే బ్రతుకుతున్నప్పుడు మనకి క్రీస్తు ఎలాగ అర్థమవుతాడు? అందుకే చెప్తున్నాను, ఆత్మాభిషేకముతో మాట్లాడుతున్నటువంటి దేవుని మాట వినడానికి మనం చాలా సిద్ధపడాలి మాట. హల్లెలూయా. మీకు అవసరం పెట్టి ఒక మాట చెప్తున్నాను, రియల్గా భక్తి జీవితంలో జరిగిన సంగతి. దేవుని సాక్షి చెప్తున్నాను. పెళ్ళైన కంచి నా భార్య సాక్ష్యం, పెళ్లి కానంతసేపు నాతో ఉన్నటువంటి వాళ్ళ సాక్ష్యం. నేను ఎక్కడ కూడా ప్రసంగాలు ప్రిపేర్ చేసుకోలేదు, ఏ స్థలంలోనూ కూడా ఎక్కడ కూడా ప్రసంగాన్ని ప్రిపేర్ చేసుకుని ప్రాక్టీస్ చేసి సిద్ధపడితే అనుకుంటదు. నేను సాధ్యమైనంత వరకు మోకాళ్ళ ప్రార్థనలో గడుపుతాను. బండి మీద ఇలాగ ప్రయాణాల్లో ఉన్నప్పుడు మనసుతో ప్రార్థన చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను, అన్నీ చేసుకుంటాను. కానీ ప్రసంగం వినడానికి ప్రార్థనకి వెళ్తున్నానా, ప్రార్థన కూడికలకి వెళ్తానా, ఎవరెవరో పాస్టర్ గారు వాక్యం చెప్తారు కానీ అక్కడికి వెళ్తానా, అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడతాను నేను. ప్రభువా ఆ స్థలానికి వెళ్తున్నా, నాతో మాట్లాడు ప్రభువా అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట నా సొంత జ్ఞానంతో, నేను జ్ఞానిని కదా అనుకుని దాన్ని వేరే భావంతో అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకోకూడదు. అలా అర్థం చేసుకుని వాళ్ళని తప్పుపట్టచ్చు ప్రభువా, అలా ఉండకూడదు. నువ్వేదైతే మాట్లాడుతున్నావో ఆ అర్థంతో నాకు అర్థం అవ్వాలి ప్రభువా, ఆ కృప నాకు ఇవ్వండి, ఆ వివేచన నాకు ఇవ్వండి అని ప్రసంగం వినడానికి సిద్ధపడ్డాను నేను. ప్రసంగం చెప్పడానికి మాత్రం ఆయనే సిద్ధపరుస్తున్నాడు నన్ను. హల్లెలూయా. నిజమే, దేవుడు నాకు నా జీవితంలో ఇచ్చిన ఒక అద్భుతమైన కృప మాట ఇది. నాకు కృపవరాల ఈ దాని కోసం నాకు అంత అవగాహన లేదండి, నేను అంత పండితుడిని అంత పెద్దోడిని కాదు ఆ విషయంలో, కానీ నాకు ఇచ్చిన కృప ఇది మాట. హల్లెలూయా. వినడానికి సిద్ధపడాలంటే నువ్వు, వినడానికి వేగిరపడాలంటే నువ్వు, దేవుని దగ్గర రావడానికి ఆతృత కలిగి ఉండాలంట. ఒక సామెత ఉంది లోకంలో, సామెత, నత్తనని చిరతపూలని పెట్టి కొటేషన్ రాశారు. ఆడపిల్లలకి ఏమి ఇబ్బందిగా ఉంటుంది, అబ్బాయిలకి ఏమో భలే ఉంది భాష గారు, అదే అలా చెప్పు. అది అబ్బాయిలు ఏమో కాళ్ళు లాగేసుకుంటారు. ఆడవాళ్ళు తిట్టుకోకండి, మామూలుగా చెప్తున్నా అనమాట. ఈడేంటి పొద్దున్న మా మీద పడ్డాడు అనుకుంటే తోసేయగలరు. అసలు చాలా మంది తోసేసారు, ఇప్పుడు మీరు కూడా తోసేస్తే చాలా అయిపోతాను ఇంకా. అమ్మ పాస్టమ్ గారు అలే, ఇప్పుడు తోసే సెక్షన్ పెట్టుకోకండి, కావాలితే కట్టండి గట్టిగా నన్ను పడకుండా. అమ్మగారింటికి వెళ్ళడానికి చిరతపులు అంట, చిరతపులు పంపేశాడు అక్కడ. అమ్మగారి నుంచి అత్తగారింటికి రావడానికి నత్త. హల్లెలూయా. చూసాం మగలు మొక్కలు ఎంత వెళ్ళిపోతున్నాయని, ఒక్కరు కూడా బాధపడతలేదు, ఎంత వెళ్ళిపోతుందో అది చూసా. ఆడవాళ్ళు కొంచెం చెప్తే వాళ్ళు అలాగా,
అలాగే యేసుప్రభు కోసం చెప్తే లోకం అలాగే అలాగే భక్తుల కోసం చెప్తే భక్తికి ఇష్టం లేని వాళ్ళు అలాగా. అర్థమవుతుంది నేను చెప్పి ప్రతి దాంట్లోనూ కూడా ఆధ్యాత్మికంగా ఉంటది, నవ్వుకునేదే ఉంటది. సో దాంట్లో సీరియస్ మ్యాటర్ ఉంటది. ఎందుకు నవ్వించడం అంటే అంతసేపు అంత సీరియస్ గా మైండ్ చెప్పేస్తుంటే ఈలోగా నీకు మతానికి బీపీ షుగర్ లెవెల్స్ పెరిగిపోవచ్చు. కొంచెం నవ్వుకుంటే కంట్రోల్ అయిపోయి పర్లేదు ఫాస్ట్ గా మాట్లాడే ఏం కదలే అంటే ఎప్పుడైతే నువ్వు నవ్వుకుంటే రిలాక్స్ అవుతావో నీ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి ఫ్రీ అవుతావు, రిలాక్స్ అవుతావు. కొంతమంది బీచిపోయి మొత్తం అని చెప్పేసి ఇంకంతే, ఇంకా నాడంతా ఆగిపోతుంది. ఆడు ఎప్పుడు వెళ్ళిపోతుందో చెప్పమాట, వీడు ఎప్పుడు ఆమె అంటాడా. ఎందుకంటే బయటికి లేద్దామంటే ఆడు బీసిపోయినట్టు, ఆడు బీసిపోయినప్పుడు నువ్వు కూడా బీసిపోవాల్సిందే. కొంతమంది అలా భయపెట్టేస్తారు, అలాగే ఏమి చేయకూడదు. అందుకని వాక్యాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్తాం. ప్రసంగం అంతా నవ్వించేతే ఉంచేతే ఒక ముక్క నీలో ఉండదు, ప్రసంగం అంతా భయపెట్టేసేలాగా ఉంటే మార్పు ఉండదు. అందుకని ప్రసంగ శాస్త్రంలో దేవుడు అన్ని కోణాలలో మనకి దగ్గరగా ఉంటాడు. తల్లిలాగా మనల్ని గారాభం చేస్తాడు, తండ్రిలాగా తండ్రిలాగా కూడా దేవుడు గద్దిస్తాడు. మళ్ళీ స్నేహితులు రారా బయటికి వెళ్దారా అలాగ కూడా అయిపోతాడు దేవుడు. సకల బంధువర్గము దేవుడేనంట మనకి. హల్లెలూయా. ఈ భూమి మీద ఏమి ఆ బంధుత్వాన్ని, ఏమి ప్రేమను మనం పోగొట్టుకుంటామో కోల్పోతామో, సకల ప్రేమను సకల బంధుత్వాన్ని కలిగిన వాడిగా దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అందుకని ఆయనను నువ్వు రుచి చూడగలిగితే ఆ చూసిన నీ నోరు ఊరుకుంటుందా? చూసిన నీ కన్ను ఊరుకుంటుందా? ఊరుకోదు. నీ చెవులు ఊరుకోవు, ఆయన కోసం వినాలనుకుంటది. నీ నోరు ఊరుకోదు, ఆయనను ప్రకటించాలనుకుంటది. నీ కళ్ళు ఊరుకోవు, ఇంకా ఆయనను గూర్చి నేను తెలుసుకోవాలి, చదవాలని అనుకుంటది. ఈ కళ్ళు నోరు చెవుల కోసం ఇక లోకం అలా చేసుకుంటుంది, నువ్వు కూడా అలాగే చేసుకుంటావా? ఒకడు అంటాడు కళ్ళు ఇచ్చింది ఎందుకో చూసి ఎంజాయ్ చేయాలట. బాగానే ఉంటుంది ఎంజాయ్, తర్వాత అదే కళ్ళుకి వచ్చిందే ఏడుపులేదా చూసిన అన్నీ కోసేటానికి పరిగెళ్తే కాళ్ళకి చేతులకి అన్ని ప్రేరేపించేస్తే సిగ్నల్ ఇచ్చేస్తే అన్ని వెళ్ళిపోయినాయి. సరే అదే ఏడిసింది కర్మ అంటారు దాన్ని. అందుకే నేను చెప్తున్నాను, మనము ఇక్కడ నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ చేత వీళ్ళ చేత ఓడిపోయి మేము జీవితంలో చూడండి ఇలాగ ఫైనల్ గా ఇతరుల చేత మన జీవితము డబ్బు లేదనో సరైనటువంటి ఇది లేదనో విలువ లేనటువంటి వ్యక్తులుగా మనం చాలా మంది జీవితాల్లో మిగిలిపోవచ్చు, ఓడిపోవచ్చు. కానీ ఓడి చెప్తాను గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమించే విషయంలో నువ్వు ఓడిపోకూడదు. అసలు నువ్వు ప్రార్థన చేసే విషయంలో ఓడిపోకూడదు. అసలు దేవునికి సహకరించే విషయంలో ఓడిపోకూడదు. అసలు దేవుణ్ణి ప్రకటించే విషయంలో ఓడిపోకూడదు. దేవుని పట్ల నీకున్న విశ్వాసంలో నువ్వు ఓడిపోకూడదు. అవి గనక నువ్వు పాటించగలిగితే ఈ లోకం నీ ముందు ఓడిపోతుంది, దేవుడు గెలుస్తాడు. హల్లెలూయా. కానీ మనం ఏంటంటే నేను సచ్చిన ఆడు ముందు ఓడిపోను, అది సీర ఎంత కట్టిందా, నా సీర రేటు కనీసం దాని సీర కంటే ₹1 ఎక్కువ ఉన్న చాలు అనుకుంటారట. ఏంటి ఇదా సాధించేది? ఏమి సాధించడం? పక్క ఆవిడ కంటే నీ సీర ఒక్కటా, వాళ్ళ గోడ కంటే నా గోడ ఒక ఇటుకన్నా ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. ఇవి ఇక్కడ శాస్త్రాలు అన్ని చూసామండి. పక్కింటి గోడ కంటే మన గోడ ఒక ఇటుకి ఎక్కువ ఉండగల తక్కువ ఉండడానికి వెళ్ళేదా? ఇదా గుర్తుపెట్టుకో. నీ పక్కన వాళ్ళ కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలనుకోవాలి. ఈ రోజు నుంచి నీ పక్కన వాళ్ళ కంటే ఎక్కువ ప్రార్థన గడపాలనుకోవాలి. నీ పక్కన వాళ్ళ కంటే ప్రేమతో నింపబడాలి. ఇది కోరుకోవాలి, కానీ పక్కన వాళ్ళతో పాటు సీరలోని బట్టలు తిండిలోని కాదు. చిన్నపిల్లలు చెప్పాను, మన అల్లరి పోటీ పెడతాను, ఒక రోజు మంచి ప్రైజ్ ఇస్తాను, బాగా అల్లరి చేయలేనోడికి తిక్క తీస్తాను చెప్పాను అనమాట. హల్లెలూయా. ఉత్తప్పుడు అల్లరి చేస్తున్నారు పిల్లలు, అప్పుడప్పుడు ఒక చక్కగా అల్లరి పోటీ పెట్టామని అల్లరే ఎంత అల్లరి చేస్తా అంత మంచి ప్రైజ్ వాళ్ళకి. హల్లెలూయా. కాబట్టి వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి, నువ్వు గెలవలసింది ఎందులో పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి నేను తిట్టే వాళ్ళకి వాళ్ళ దగ్గర గెలవడం, ఒకరినొకరు ఓడించడం దేవుడు సంతోషపడడా. హల్లెలూయా. దేవుణ్ణి గెలిపించడానికి భూమి మీద నువ్వెంత బలహీనమైపోయినా, ఎన్ని అవమానాలు పొందినా, ఎన్ని తిట్టించుకున్నా, నేను ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినా నా ప్రభువుని నేను గెలిపించాలి అనే ఒక ఆశయం పెట్టుకో. ఆటోమేటిక్గా ఓటములన్నీ, అవమానాలన్నీ, నిందలన్నీ, కష్టాలన్నీ, బాధలన్నీ కూడా ఆశీర్వాదాలుగా నీ మీద పడతాయి. హల్లెలూయా. ఎంతవరకు బల్లులు పురుగులు మీద పడ్డాయేమో ఈ రోజు నుంచి అవి పడకూడదు మన మీద. ఏం పడలే? నువ్వు పొందిన అవమానాలకు ప్రతిగా ఆశీర్వాదాలు పొందాలి. ఆయన అంటాడు కదా, అవమానాలను ఆశీర్వాదముగా. ఆ భక్తుడు ఎవరు? ఆయన పేరేంటి? మీరు పాడాను ఎన్నోషా. చక్కటి పాట మాట. కొన్ని పాటలు వింటున్నప్పుడు ఆటోమేటిక్గా కళ్ళీని అలా వచ్చేస్తాయి మాట. అప్పటి వరకు పాడైపోయినటువంటి మనసు యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట కొన్ని పాటలు వింటున్నప్పుడు.
కొన్ని మాటలు వింటున్నప్పుడు. దీన్ని ఏమంటారంటే కదలిక, అంటే రెస్పాండ్ అవుతుంది మన బాడీ. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, బాడీలో ఏమవుతుంది ఇప్పుడు కదలిక వస్తుంది అన్నమాట. అలాగా దేవుని గూర్చినటువంటి పాటలు, సాక్ష్యాలు, వాక్యములు ఇవన్నీ కూడా వినబడుతున్నప్పుడు మనకి కదలిక రావాలన్నమాట. అంటే అప్పటి వరకు భీష్మించిపోయి ఏ ఉపయోగం లేనటువంటి వ్యక్తులుగా అయిపోయి, అంటే ఏ లోకం ఎలాగైతే ఫాలో అవుతుందో మనం అదే స్థితిలో ఉన్నటువంటి మనం ఆ స్థితిలో నుండి మనం ఏమవ్వాలంటే కదలాలి. అవును, నేను అలా ఉండు. పోయిన వారు చెప్పానా, పోయిన వారు ఇది గుర్తుపెట్టుకోండి అని ఏం చెప్పాను చెప్పండి. 3 సంగతులు చెప్పాను పోయిన వారు మీకు. ఏం చెప్పాను? పరిగెత్తాలి, పరిగెత్తే ఓపిక లేదా, కనీసం నడవాలి, అది కూడా అవ్వలేదా, పాకాలి. ఇవి మాత్రం ఆగిపోకూడదు. మీ ఇంట్లో నీకు కనబడాలి, బోర్డు పెట్టుకోండి అని చెప్పాను. ఏం చేయాలి అక్కడ? ఏం చెప్పాను? ఆగిపోకూడదు నేనని పెట్టుకోమని చెప్పాను. మీకు అది కనబడదు, అది నేను రోజు ఎంకరేజ్ చేయాలన్నమాట. అంతేగాని వాళ్ళు కొన్నదానికంటే నేను ఇంకా కొంచెం కాస్ట్లీ కొనాలి, వాళ్ళు వేసుకునే చెప్పుల కంటే, బట్టల కంటే, తీరి కంటే అయ్యొద్దు. దాంట్లో పోటీలు పడద్దు. జీవితాన్ని నాశనం చేసేసుకున్నారు చాలా మంది దాంట్లో పోటీలు పడి. అస్సలు వద్దు అటువంటి. మనకి ఏదైతే ఉన్నదో దాంట్లోనే వేసుకోవడానికి చెప్పులు లేవో అయినా బాధపడద్దు, సరైన బట్టలు లేవో. చెప్తాను కదా, ఎన్నో ప్రసంగాలకి పిల్లిసులు పెట్టిన షర్ట్లతోటి బటన్స్ 2-3 రకాల బటన్స్ వేసుకుని కాలేజీ కూడా అలాగే చదువుకున్నాను నేను. అర్థమవుతుందా? దాంట్లో కాదు నువ్వు సిగ్గుపడవలసింది. దేవుణ్ణి నమ్మి ఆయన ప్రేమ ఏంటో చూసి ఆయన వల్ల క్షమాపణ పొంది కూడా ఆయన కొరకు బ్రతకలేకపోతున్నాను నేను, ఆయనకు ఉపయోగ అప్పుడు సిగ్గుపడాలి. కానీ వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, జీవితకాలం అన్నారు, దాని కొరకు కాదు. కాబట్టి ఈ జీవితం ఎందుకు అర్థమవుతుందా? ఎందుకు హల్లెలూయా. వాళ్ళ కోసం వీళ్ళ కోసం, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని దానికోసం ఏడుతూ చేతకాని వాళ్ళ కింద అక్కడ ఆగిపోవడానికి కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు సాగిపోవడం కొరకు ఇచ్చాడు జీవితం. హల్లెలూయా. ఏ దేవుడైతే ఈ జీవితాన్ని నీకు ఇచ్చాడో ఆయన ఈ జీవితం ద్వారా అందరికీ కనబడడానికి, అందరితో మాట్లాడడానికి ఎందుకు ఇచ్చాడు జీవితం. కాబట్టి మిగిలిన వాళ్ళని ఫాలో అవ్వి ఆలికలాగా యాత్ర మధ్యలో ఆపివేసుకోవద్దు. అటువంటి అవమానాలు, నిందలు, గాయాలు పొందిన యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో ఈ భూమి మీదకి, ఎందుకు దేవుడు తనకి శరీరాన్ని ఇచ్చాడో ఆ ఉద్దేశం అంతా నెరవేర్చి వెళ్ళిపోయాడు పరలోకానికి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితాన్ని కూడా మానవుడు కూడా అర్థం చేసుకుని, క్రైస్తవ సమాజం కూడా అర్థం చేసుకుని, ఏ స్థితిలో, ఏ వయసులో, ఎలాంటి పరిస్థితులు ఉన్నావో ఆ స్థితిలో నుండి దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని దేవుని కొరకు బ్రతికి దేవునికి అర్పించి లోకములోకి మన లోపల ఉన్నటువంటి క్రీస్తుని పరిచయం చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. సండే